హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా యొక్క సినమ్మ వీళ్ళొచ్చి ముగ్గురు అన్నదమ్ముళ్ళు. మా నాన్న పెద్దోడు, రెండో ఆయన బెంజమిన్ అని చెప్పి ఉన్నాడు, ఆయన బెంగళూరు సెటిల్డ్. మా నాన్న ఏమో డీజీపేట ఆంధ్రాలో సెటిల్డ్. మూడో ఆయన సామ్యుయల్, డాక్టర్ ఎస్ ప్రకాష్ అంటే సామ్యుయల్ అని, ఆయన చెన్నైలో సెటిల్ అయిపోయారు. అయితే ముగ్గురు కూడా ఇప్పుడు ఎవరు బ్రతికలేరు, అందరూ కూడా పరమనందు నిద్రించి ఉన్నారు. ఇక సినిమా విషయం ఏంటంటే, మన పాలుగారు చెప్పినట్లు మంచి దయగలిగినటువంటి వ్యక్తి. ఎవరు కూడా ఆకలి అనేది, ఆకలమ్మ నాకు ఇది అవసరము అని అంటే ఆమె తట్టుకోలేదండి. అంత ధర్మాత్మురాలు. ఈరోజు మాకు మెసేజ్ కూడా అదే, మన ఈ లోకంలో దాన ధర్మాలు చేస్తే పరలోకంలో మనం ఆస్తి సంపాదించుకుంటాం. హల్లెలూయా. ఆ పరలోకంలో ఆస్తి సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనం దాన ధర్మాలు చేయాలి. అలాంటి మంచి సుబుద్ధి కలిగినటువంటి అమ్మ. అంతేకాకుండా బిడ్డలందరినీ కూడా కష్టంతోనే పెంచిందమ్మ. బిడ్డల కోసమే తన ప్రాణాలను త్యాగం చేసిందండి. అందరి బిడ్డల గురించి ఆలోచించి అందరిని కూడా ఒక మంచి స్థితిలోకి తేవాలనుకున్నామా కొంతమంది. అంతేకాకుండా దేవుని దాసుడు ప్రకాశయ్య గారు దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా బిడ్డలందరి గురించి కూడా ప్రార్థించేదిగా ఉంటున్నది. అంతేకాకుండా అమ్మ తన యొక్క జీవితంలో మంచి చేసింది, కానీ చెడు అనేది ఎవరికి చేయలేదండి. నీ వల్ల చేతనైతే మేలు చేయ కానీ కీడు చేయకూడదు. అందుకే కీర్తనకారు చెప్తున్నాడు ఒక మాట, 116వ కీర్తన ఒకసారి చదువుదాం. 116వ కీర్తన 15వ వచనం చదవండి అయ్యా, తమిళ్లో కానీ తెలుగులో కానీ. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. హల్లెలూయా. యెహోవా భక్తుల మరణం. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, భయంతో, భక్తితో, విశ్వాసంతో, నిరీక్షణతో ఎంతమంది ఉంటున్నామో మనకైతే అర్థం కాదు. వాళ్ళ హృదయ పరిశీలన చేసుకోవాలా. కానీ ఆయన యొక్క భక్తుల మరణం అంట ఎలా ఉంటుంది, చాలా విలువగండి. ఇట్ ఈస్ వాల్యుబుల్. కాబట్టి పిల్లరా, సినమ్మ గారి యొక్క మరణం అనేది ఎవరికి నొప్పించకుండా, మంచంలో ఉండకుండా, వాళ్ళ సహాయం కోరకుండా, వీళ్ళ సహాయం కోరకుండా ఆమె తానాగా నిద్రించింది. అంతే. అందరూ కూడా ఈ యొక్క మా యొక్క అమ్మ కానీ, మా చిన్నమ్మ కానీ, ఈయమ్మ కానీ, మా నాన్న కానీ, చిన్నలందరూ కూడా ఎవరు కూడా అస్వస్థత పొంది ఏదో బలహీనతగా మంచంలో ఉండి వారి యొక్క సహాయం కోరుకుంటూ వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగుదామని, లేదా వాళ్ళకి ఏదైనా చేయాలని ఒకరి మీద ఆధారపడి బ్రతకల, తానాగానే మధ్య నిద్రించారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విఎస్ఎన్పురం టీపీ ఛత్రం తెలుగు లైన్లో మా యొక్క తల్లిగారైన ఊట్కూరు అడవమ్మ గారు, మేరీ అంటారు, పోలీసు కమిషనర్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మేరీ అమ్మ అని అంటారు. ఆమెకి చక్కని కుమారులు, 6 కుమారులు. అబ్రహాము, అంతోని, రవి, ప్రేమ, రాజీ, ప్రకాష్ 6 కుమార్తెలను ఆమెను సంతానమిచ్చి ఒక యామావతిని, ఒక కుమార్తెను, ఎంత ఆశ్చర్యంగా ఆమె కుమార్తెనిచ్చి ఆమెకు ఎంతో గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చి ఆమెకు సంతాన భాగ్యాన్ని ఇచ్చి ఈ విఎస్ఎన్పురంలో చక్కని గృహాన్ని ఇచ్చి ఎంతో ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆమె తోడు నీడగా ఉండి మనము సంతానాన్ని అందరికి పెళ్ళిళ్ళు చేసి మనము సంతానం ఎత్తుకొని ఆరోగ్యంగా అనుకోకుండా విధంగా పోయిన సంవత్సరం 22వ తారీఖున 21వ తారీఖు 18వ 19వ తారీఖు అన్నానగర్లో ఆయన కుమారుడు, ఆఖరి కుమారుడు పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చి తిరిగి 3వ రోజు 4వ రోజు ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా మరణించినదంటే ఎంతో ఆశ్చర్యమైన కార్యం. ఒక నెల కానీ 15 రోజులు కానీ మంచంలో ఉండి వ్యాధిగ్రస్తులై వాళ్ళు నన్ను చూడలేదే, వీళ్ళు నన్ను చూడలేదే అని చెప్పని ఆ వేదన పడకుండా దేవుని దగ్గరికి ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొని
ఆమెను ఎంతో అద్భుతంగా ఆమె భూస్థాపన కార్యక్రమము పాస్టర్ గారు అయిన మన ప్రకాష్ రాజు గారు ఎంతో గణపరిచి విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో ఆమె ఉద్యోగంలో ఉన్నంత వరకే ఎవరికి ఏ సమస్యలైనా, మేము చిన్నప్పుడైతే ఏమన్నా గొడవలు వచ్చే సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి పోవాలంటే మాకు భయము, పోలీస్ స్టేషన్లో పోయి నిలబడాలంటే మాకు భయము. నేరుగా ఎక్కడికి వచ్చేదంటే మా తల్లిగారు అయిన మేరియమ్మ అక్కడికి వచ్చేది. ఈ మర గొడవలు పెట్టుకొని సమస్యలు అయిపోయింది తీసుకోబోయినరు మా పోలీసు వాళ్ళు అంటే సరే అని చెప్పిన వెంటనే మా ఎనికీర్తి వచ్చేది. పోలీస్ స్టేషన్లలో ఏ కేసు లేకుండా, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా, என்னம்மா ஒன்றியம்மா நீ இட்டுன்னு போகிறதுக்கு அதுக்கு தான் நாங்கள் எதிர்பார்த்துருந்தோம்மா. மேரியம்மா வந்தாலுமே ஏதாவது ஒரு பிரச்சனை அவங்கள సమాధానపడి ఇట్టును పోర్తుకు దా వందిరికింగంటే మమ్మల్ని ఇద్దరిని మేము గొడవలు పెట్టుకున్న వాళ్ళు 2 కుటుంబాలని డబ్బులు కూడా ఎవరికి ఈనీయకుండా వచ్చి మాట్లాడి తీసుకొని వచ్చేది. ఆ సమస్యలన్నీ మాకు ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా జరిపించేది. ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు. ఏ పెద్దలు, ఏ గ్రామ పెద్దలైనా సరే, ఏ పెద్దలైనా సరే ఎవరు మమ్మల్ని పోలీస్ స్టేషన్లోకి వచ్చి మమ్మల్ని మాట్లాడి తీసుకొచ్చిన వాళ్ళు లేరు. నేను అబ్రహాము మేమిద్దరము ఈ గ్రామంలో ఎంతో అన్యోన్యంగా సమాధానంగా ఉన్నాము. ఒక గొడవలు సమస్యలు ఎలక్షన్లు వచ్చినా సరే ఏ సమస్యలు లేకుండా, ఏ గొడవలు లేకుండా మేమెంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్నాము. అదేవిధంగా లాస్ట్ కుమారునిచ్చి ఒక దైవ సేవకుడిగా ఏర్పరిచి ఈ కుటుంబాన్ని ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా నడిపిస్తుందంటే ఎంతో గొప్ప విషయం. కాబట్టి ఆమె మేరియమ్మ మా అమ్మగారు సంవత్సరమైంది చనిపోయి, అయినా కూడా ఈ కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ప్రతి ఒక్కరికి ఏమి చేయాలనో చేస్తూ ప్రతి ఒక్కరిని ఆయన అదుపులో పట్టుకొని ఆయనకు గౌరవిస్తూ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి పాస్టర్ గారు ఈ కుటుంబంలో ఉన్నాడు, ఆయన్ని మించి మనం ఏం చేయకూడదు, చెందకూడదని చెప్పని ఎంతో ఆయనకు మర్యాద ఇచ్చి ఈ కుటుంబం సక్రంగా నడిపిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా ప్రేమ ఎంతోమందిని గొడవలు పెట్టుకునేది, అరిసేది, మాట్లాడేది. అయ్యా నాకు చెప్పేది ప్రేమ ఈ మార్గం మాట్లాడుతున్నానని, అయినా కూడా ప్రేమ ఎంతో దిగజారిపోయి సమాధానపడి ఆ గొడవలు సమస్యలు రాకుండా ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఆయన నిలబెడుతున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. అదేవిధంగా యామావతికి చక్కని కుమారునిచ్చిండు, కుమార్తెనిచ్చిండు. ఆ కుమారుని కూడా నువ్వు యేసయ్య మూలకంగా స్వస్థపరిస్తే, ఆయన కుమారుడికి మంచి మార్గాన్ని చూపిస్తే, ఆయనకి తెలివితేటలు ఇచ్చి తల్లికి మేనమామకి వినయంగా గలగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరము ఈ కుటుంబాన్ని మేము నమ్ముకొని ఉంటే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరము ఎంతో సంతోషపడతాం. గ్రామంలో మాకు పాస్టర్గా ఉన్నాడంటే మేము ఎక్కడికి ఫోన్లు చేయాల్సిన పని లేదు, ఎక్కడికి పోయి మేము వెతుకులాడుకోవాల్సిన పని లేదు. ఏ టయానైనా ఎప్పుడైనా పాస్టర్ గారు ఇంటికాడికి వచ్చి తలుపు తడితేనే మాకు అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని మేము సంతోషపడుతున్నాం. వచ్చిన దైవ సేవకులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడిక అనేది జరిపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కలుసుకొని ఈ ఆరాధన నిమిత్తము జరిగినంత వరకు తిరిగి మీ గృహాలు చేరేంత వరకు తోడుగా ఉండి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పని తెలీదు, అయినా కానీ మా అమ్మ ఎంతో నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో నన్ను కాపాడి నాకు ఏం చదువుకోలే అయినా కానీ నేను పెళ్లి చేసుకొని పోతే నన్ను ఎడవకుండా మా అమ్మ నన్ను వచ్చి అప్పుడప్పుడు వచ్చి చూస్తుంది. ట్రైన్లో ఏమేమి అమ్ముతారో అదంతా నాకు కొనుక్కొని వచ్చేస్తుంది మా అమ్మ. నా బిడ్డలు ఇద్దరిని ఆమె చూసింది. నాకు ఆ బంగారు కొనేదానికి కూడా నాకు ఏం తెలియదు, అయినా కానీ మా జ్యోతికి అయితే బంగారు అంతా కొని పాస్టర్ అయ్యా, మా తమ్ముడు పాస్టర్ అయ్యా, మా అమ్మ పెళ్లి చేసి నా ఇద్దరు బిడ్డలకు కూడా మమ్మల్ని ఎడవకుండా కాపాడి ఇంతవరకు నాకు నేను చదువుకోనలే ఎంప్లాయ్మెంట్ నేను ఆడుంటే కురుంపేటలో ఉంటే నా కాడికి వచ్చి మా అమ్మ
అడియార్లో ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాల. ఆ నుంచి వచ్చి నాకు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసిచ్చి నాకు కాంట్రాక్ట్గా పని పెట్టి ఇప్పుడు నాకు దేవుడు గవర్నమెంట్ పని ఇచ్చిందంటే అది దేవుడు కృప. మా అమ్మ నన్ను ఇడవకున్న ఇంతవరకు నాకు నేను రోజు ఏడుస్తా. మా అమ్మని శనివారం అయితే నాకు ఏడుపే వస్తుంది. మా అమ్మ రోజు లేదే, దినం నేను ఏడిసిన రోజు లేదు. ఈ ఒక్క సంవత్సరం ముందు మేము అల్లాడిపోతున్నాం. అయినా కానీ మా దేవుడు మమ్మల్ని ఎడవకుండా మాకు తోడు నెడుగుండి ఇంతవరకు మమ్మల్ని కాపాడి దేవుడు. నా 2 బిడ్డలు కూడా మా మనవరు మా అమ్మ ఎవరిని ఇచ్చిపెడతాం. మా అమ్మ సంతోషాలు కూడా మా అమ్మ ఎడవకుండా నాకు స్తోత్రం అండి. నాకు తెలియలే కానీ మా అమ్మ ఎంతో మమ్మల్ని కాచి అందరినీ 4 అన్నలు తమ్ముళ్ళు నేను ఒక్కదాన్ని మమ్మల్ని ఎవరి ఇంటికి పోనీది మా అమ్మ. స్తోత్రం అండి. నేను వచ్చి జ్యోతి వాళ్ళు ఇంటాయన నాకు వచ్చి అవ్వ ఏమవుతారంటే అవే అయితే నాకు అవ్వగా ఉండింది లేదు ఒకరోజు, కానీ ఒక అమ్మగా ఉంది. ఎంతో కష్టంలో ఉన్నప్పుడు నాకు కూడా ఇంతవరకు వచ్చి అజయ్ అని చెప్పి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు డిస్కస్ చేసింది లేదు. ఏదో ఒక విషయం తప్పుగా ఉన్నా కానీ అది చెప్తుంది, ఇది అమ్మ చేయకూడదురా ఇటు జించుంటున్నానని. పేద మొత్తంలో ఒక చిన్న మాట చెప్పాలంటే ఇప్పుడు అది కూడా దానికి ఊరు లేరు. ఆమె తవర ఆమె ఉన్న చోట్ల ఇంకొరుని పెట్టడం వల్ల మా అమ్మని కానీ చేసేది చెప్తున్నాను. సారీ, థ్యాంక్స్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు నేను పుట్టిన నుంచి ఇంతవరకు లాస్ట్ ఇయర్ వరకు మా అవ్వ నాతోనే ఉన్నది. మా అవ్వ లేకుండా నేను మటం కాదు, మా ఇంట్లో అందరూ బాధపడుతున్నాము. ఆమె అన్ని విధంలో కూడా మాతోనే ఉన్నది. కష్టంలో కానీ సంతోషంలో అన్ని దాంట్లో జాలీగా ఉంటుంది. ఒక నెగటివిటీ ఏం లేకుండా అన్ని ఎంకరేజ్మెంట్లోనే ఉంటుంది. అది చేయగాకు, ఇది చేయగాకు వీళ్ళు అనేసి నేర్పిస్తుంది. కానీ ఏమి చెడ్డది కానీ ఏం చెప్పదు. ఇంతవరకు నా బిడ్డలను కానీ నా భర్తను కానీ మా ఇంట్లో అందరినీ ఒక్కరిని కూడా వదిలిపెట్టిందే లేదు. అది చిన్న బిడ్డల నుంచి పెద్దోళ్ళ వరకు విసారిస్తూనే ఉంటుంది. వాళ్ళని వచ్చి కనిపెడతా ఉంటుంది. వీళ్ళు ఈ టైంకి వస్తారు, వాళ్ళు ఆ టైంకి వస్తారు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఆమె లేకుండా ఉన్న ఇది వచ్చి మాకు చాలా బాధ పడుతుంది. ఏం చెప్తున్నా. హల్లెలూయా. ప్రభు పేరిట విచ్చేసిన కుటుంబస్తులకి, సంఘస్థులకి, ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మా అవ్వ గురించి చెప్పాలంటే నాకు వివాహమై 2011లో వివాహమైన దగ్గర నుంచి మా వివాహ విషయంలో కూడా అవ్వ ఎంతగానో కష్టపడింది, మాకు సహాయం కూడా చేసింది. అప్పుడప్పుడు మాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్పి బాధపడుతూ ఉంటాను. పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వచ్చినప్పుడు ఎందుకమ్మా బాధపడతావు, అవ్వ ప్రతిదీ గమనిస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తుల్ని గమనిస్తుంది అనమాట. ఒంటి మీద వస్తువులు లేకపోయినా బంగారం ఏమైంది, ఎక్కడ పెట్టారు, ఎందుకు అంత కష్టం వచ్చింది, ఎందుకు అలా చేసుకుంటున్నారు, ఎలా చేస్తే కుటుంబం బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది. నాకు ఎప్పుడు అవ్వ బాగా క్లోజ్ అయిందంటే 2021లో అవ్వకి బాగాలేదు, లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు అనుకోని రీతిగా పాస్టమ్ గారు ఇక్కడ లేరు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదు. ఆమె అక్కడ ఉన్నప్పుడు అవ్వతో ఎక్కువ సమయం నేనే గడిపాను. ఎందుకంటే జ్యోతి ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళేది, హేమవతి అంటే పనికి వెళ్ళేవాళ్ళు, మా మామయ్య గారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. అప్పుడు టైంకి ఆమె మెడిసిన్ వేయాలి, భోజనం తినిపించాలి. కానీ అక్కడ డాక్టర్ అన్నారు 1 నెల టైం పడుతుంది ఈమె కోలుకోవాలంటే. కానీ ఆమె ఎవరితో ఏ పని చేయించుకోకుండా దగ్గర ఒక 15 రోజులకి ఆమె తొందరగా క్యూర్ అయిపోయింది. సాయంత్రం సమయంలో ఫిజియోథెరపిస్ట్ వచ్చేవాళ్ళు, సమయానికి నేను వచ్చేదాన్ని, ఆమె చేయించుకునేది. ఆమె ఎవరితో నాతో కూడా తినిపించుకోవాలన్నా కూడా సిగ్గుపడేది. 1 వారం రోజులే టైంకి వచ్చి మెడిసిన్ వేసేదాన్ని కరెక్ట్గా. తర్వాత అమ్మ నీకేమి చేయలేకపోయింది, నాకేం చేయవసరం లేదు, నీ మనవరాలను అయితే ఇలాగే చేస్తావా, డబ్బులు ఇస్తున్నావు ఎందుకు అవ్వా, ఏం అవసరం లేదు, ఎవరు నన్ను వచ్చి చూడకపోయినా సరే వచ్చేవాళ్ళము అందరము సమయానికి వచ్చి చూసినా సరే వాళ్ళ పనులు ముగించుకొని వచ్చి చూసి వెళ్తున్నారమ్మా. ఆమెకి ఏమైనా కూరలు నచ్చకపోతే ఏం చేసావమ్మా అని చెప్పి అడగటము. కానీ ఆత్మీయంగా నా భర్తకు కానీ మమ్మల్ని కానీ పనుల్లో కానీ మా పనిపాటలో మేము వివాహమైనది కారణం ఒక అవ్వ కూడా ఉన్నారు. మా తర్వాత మా మామయ్య గారు నేను ఇక్కడికి రావడానికి కారణము. అదే రీతిగా అందరినీ ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది. మా కష్టాలంటే ప్రతి ఒక్కళ్ళు మనవాళ్ళు మనవరాలు ఎవరికన్నా ఏదైనా సమస్య అంటే ఆమె ముందులుండి ప్రతిదీ తీరుస్తూ ఉంటుంది. కానీ చాలా వరకు ఎవరికి చెప్పరు.
ఏం సహాయం చేసినా సరే కొంతమంది బయటికి తెలుసుకోవాలనుకుంటారు, మేము చేసిన సహాయం ఇతరులకు తెలియాలని. కానీ అవ్వలాగా కాదు, ఎంతగానో సహాయం చేస్తుంది, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసేది, మమ్మల్ని మా బిడ్డల్ని ఎంతగానో ఆదరించింది. కాబట్టి ఆమె మనసుకు శాంతి కలగాలని మా కుటుంబం తరపున కోరుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను నా పేరు అందరికీ తెలుసు. నేను మా అవ్వ యొక్క మనవడి యొక్క భార్య నేను. కానీ బయట నుంచి మేము వచ్చినా కానీ మమ్మల్ని ఎంతగానో ఇంట్లో మనుషుల్లాగానే వాళ్ళ సొంత మనవరాళ్ళలాగా మమ్మల్ని చూసేది. నాకు పెళ్ళైన 2వ రోజు 3వ రోజు మరి మా పాస్టర్ గారు చెప్పిన ఒకే ఒక్క మాట, ఈమె మా నాయనమ్మ. ఫస్ట్ లెగవంగానే నన్ను చూడకపోయినా పర్వాలేదు, మా అవ్వకి ఏమేమి కావాలో అన్నీ ప్రతి ఒక్కటి చూడాలి అని చెప్పి ఆయన ఫస్ట్ చెప్పిన మాట అదే. అలాగే పొద్దున్నే లెగవంగానే అవ్వకి టీ ఇవ్వడమే కానీ అన్నీ మంచిగా చూసుకొని ఆవిడ మేము ఇక్కడ ఉన్నంతకాలము మంచిగా చూసుకునే దానికి మంచి అవకాశం ఉండింది. కానీ ఆవిడ దగ్గర నుంచి కొన్ని విషయాలు ఏంటంటే, మామయ్య వాళ్ళు మాకు పెళ్ళైన కొత్తలో అమెరికా బాగా వెళ్ళేవాళ్ళు. మామయ్య వెళ్ళిపోయేవాళ్ళు. మామయ్య వెళ్ళిన తర్వాత అత్త ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎలాగా అంత నమ్మకంగా వెళ్ళేవాళ్ళు అంటే, ఒకే అవ్వ మీద నమ్మకంతో వెళ్ళేవాళ్ళు. ఏంటంటే మా అమ్మ మా పిల్లల్ని బాగా చూసుకుంటుంది అన్న ఒకే ఒక్క నమ్మకంతో వెళ్ళేవాళ్ళు. ఆ నమ్మకం ఆవిడ నిలబెట్టుకునేది. ఆవిడ ఎక్కలేదు మెట్లు, అయినా కానీ పొద్దున్నే మా పాస్టర్ గారు ఆవిడని ఎక్కించుకొని పైకి నడిపించుకొని వచ్చేవాళ్ళు. ఆవిడ చక్కగా వంట చేసేసి మమ్మల్ని చూసుకోవడము అన్నీ బాగా చేసుకునేది. ఆవిడ దగ్గర నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మంచిగా వంట ఎలా క్విక్గా చేసుకునేది. ఆవిడ దగ్గర మంచిగా కూర్చుంటే జాలీగా మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. ఆమె నవ్వితే మా హేమవతి అంటే ఇలా కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉంటాయి, అంత ఇదిగా నవ్వుతుంది. మంచిగా నా కూతురు వచ్చినా కానీ ఆమెనేదో ఒకటి అడగ. చిన్న పిల్ల నా కూతురు. అవ్వ మేము ఇక్కడ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవ్వ అనేది, ఏంది మే పొద్దాక్కడ మీ అమ్మతో కొట్టించుకుంటున్నావు, నీకు సిగ్గులేదా అంటే నాకు అస్సలు సిగ్గులేదు అనేది. దానికే పడి నవ్వుకునేది ఆమెను ప్రేమ మామయ్య. అలాగా నా కూతురు వచ్చిందంటే బయట అవ్వ కూర్చుంటే అవ్వతో పాటు కూర్చునేది. ఏంది మే నువ్వు రోడ్డు మీద కూర్చున్నావు అని అంటే, అవ్వ నీకులాగా ఆ పిల్లకి కూడా రోడ్డు మీద కూర్చొని వాళ్ళని వెళ్ళి పలకరిస్తూ ఉంటుంది అనేదాన్ని. అలాగా మాకు చాలా విషయాల్లోనే కానీ మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఉన్నారు మీరు, మా ఆయనతోని ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనే పిలుచుకొని వెళ్తుంది. అలాగే మమ్మల్ని కూడా చాలా ఎంతగానో ఆదరించింది, మంచిగా ఉండేది. చాలా విషయాలు ఆవిడ నేర్చుకున్నాము. కాకపోతే ఏంటంటే ఆవిడ చనిపోయే ముందు 2 సంవత్సరాలు ఆవిడ దగ్గర లేము మేము. అదొక్కటే మాకు కొంచెం కష్టము. కానీ దేవుడు మంచి ఒక మరణాన్ని ఇచ్చాడు. సంతోషంగా అందరితో ఉండి అందరిని చూసుకొని మనవళ్ళు ముని మనవరాళ్ళు 3 జనరేషన్స్ చూడటానికి దేవుడు మంచి కృపనిచ్చాడు. అందుకొరకు దేవునికి ఎంతగానో వందనాలు. దేవుడు ఆవిడ ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఈ కుటుంబానికి ఉంచి ఉన్నాడు. అలాంటి స్ట్రాంగ్ పిల్లర్ని కోల్పోవడం మా కుటుంబానికి చాలా బాధాకరం. కానీ ఆవిడని నిలబెట్టిన దేవాతి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అందుకొరకు దేవునికి స్తోత్రము. మరి దేవుడు మా కుటుంబాలకి ఎంతగానో ఆదరణను, మరి ఆవిడ లేని లోటును ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. దాన్ని నమ్ముచున్నాం, విశ్వసించున్నాం. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. கர்த்தர் நல்லவர். அருமையான அம்மாவை குறித்து நம்ம பார்க்கும் பொழுது, அவங்க இந்த ஊழியத்தில் நிறைய உறுதுணையாக இருந்திருக்கிறாங்க. அவங்கள நினைக்கும் போது ஒரு சங்கீதம் பகுதி, சங்கீதம் 28:7, கர்த்தர் என் பெலனும் என் கேடகமாயிருக்கிறார், என் இருதயம் அவரை நம்பி இருந்தது, நான் சகாயம் பெற்றேன், ஆகையால் என் இருதயம் களி கூறுகிறது, என் பாட்டினால் அவரை துதிப்பேன் என்கிறதான ஒரு விசேஷ மகிமையை இந்த இடத்துல ஏற்படுத்தும்படியாக, அருமை தாயாருடைய இழப்பு நமக்கு கஷ்டமாக இருந்தாலும் பேரிழப்பாக இருந்தாலும் அவர் இங்கே ஒரு விசேஷ மகிமையை கொண்டு வந்து நிறுத்தும்படியாக தேவ சித்தம் இருந்தது. இந்த இடம் இன்றைக்கு ஒரு டவர் என்கிறதான ஒரு தேவனுடைய மகிமை நிறைந்த ஒரு பவரை பெற்றிருக்கிறது. காரணம், அதற்கு நம்முடைய மதர் என்று சொல்லி
நான் இந்த நாளிலே தேவ சித்தத்தை நிறைவேற்றுகிற ஒரு மகிமை இங்கே வெளிப்படுகிறது என்பதை நான் வலியுறுத்துகிறேன். இந்த இடத்துல எத்தனையோ முறை வருவேன், அம்மா நின்று ஜெபம் பண்ணிட்டு போய்கிட்டு இருப்போம். ரொம்ப சந்தோஷமாக அந்த ஜெபத்தை பெற்றுக்கொள்வாங்க. ஆனால் அன்றைய தினம் என்னால் அவங்களுக்கு ஜெபம் பண்ண முடியல. லாஸ்ட்டாக அவங்க முகத்தை பார்த்தேன், அவங்களும் என் முகத்தை தான் பார்த்ததாக இருக்கிறது. அதுக்கப்புறமா டைம் இல்லை. ஆக ஐயா நான் எல்லாம் உட்காந்துட்டு இருக்கிறோம். ஆக இயேசு நாமத்தினால எனக்கு டைம் ஆச்சுன்னு சொல்லிட்டு சீக்கிரம் போப்பா அப்படின்னு சொல்லிட்டு என்னை அனுப்புறதுல ரொம்ப ஜாக்கிரதையாக இருந்தாங்க. ஒரு நல்ல அருமையான தாயார். ஆகையினால அந்த தாயார் மனசில் என்னென்னலாம் நினைச்சிருக்கிறாங்களோ அந்த காரியத்தெல்லாம் அவங்க வாழ்ந்த இந்த இடத்துல இருந்து அருமையான ஐயா டாக்டர் பிரகாஷ்ராஜ் ஐயா அவர்கள் வழியாக செய்ய வேண்டும் என்பது ஒரு சாட்சியாக இந்த இடத்துல கர்த்தர் நிலைநிறுத்தியிருக்கிறார் என்பதை நான் சாட்சியாக இன்றைக்கு அறிவித்துக் கொள்கிறேன். அதற்காக இந்த இடத்துல நாங்களும் ஊழியர்களாக வந்து நின்று வருகை வரைக்கும் இந்த சாட்சியாக இந்த இடம் இருக்க வேண்டும் என்று சொல்லி நாங்கள் இன்றைக்கு அந்த சாட்சியை தாயாருக்கு முன்பாக நிலைநிறுத்திக் கொள்கிறோம். கர்த்தர் தாமே இந்த வீட்டார் அனைவரோடும் இந்த ஊழியத்தோடும் இந்த உறவுகளோடும் என்றென்றும் இருந்து கர்த்தர் ஆசீர்வதிப்பாராக. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. ஆமென். దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పిలిచిన ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి ఈ యొక్క జ్ఞాపకార్థ కూటంలో మరి మా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించి సంవత్సరము అంతా కూడా మరి ఎంతగానో మాకు మా సంఘస్థులు కానీ పాస్టర్ గారులు కానీ అందరూ కూడా ఎంతగానో మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటి అంటే మరి మా అత్తగారు చనిపోయి 1 సంవత్సరం అయ్యింది. ఆ యొక్క జ్ఞాపకార్థ కూటంలో తెలిసిన వెంటనే వచ్చి ఆయనతో పాటు 2 రోజులు ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ఇంకొక ఆయన కనబడల, ఈయన అఖిల, తర్వాత ఫిలిప్, ఆమె పేరు మార్క్. ఈ ముగ్గురు ఆ రోజు పాస్టర్ గారితోనే అంటే అందరూ కూడా వచ్చి వెళ్ళిపోయారు. కొంతసేపు 12 గంటల వరకు లేకపోతే 1 గంట వరకు ఉన్నారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రము ఎన్ని రోజులు మరి ఉన్నాయో అన్ని రోజులు కూడా వాళ్ళు పాస్టర్ గారితో పాటు ఉన్నారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. తర్వాత మా సంఘస్థులు మమ్మల్ని ఎప్పుడూ ఆదరించి మా సంఘస్థులందరూ కూడా మాతో కూడా ఉన్నారు. జ్యోతం నగరు అలాగే కలవరి బ్యాప్టిస్ట్ సంఘం వారు అందరూ కూడా మాతో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మరి రాజ్ కుమార్ని చూడడము చాలా సంతోషము. మరి అమ్మ చనిపోయినప్పుడు పాస్టర్ గారితో పాటు మరి మేము పాటలు పాడుతూ ఉండగా, పాస్టర్ పాడుతూ ఉండగా మరి ఆయన కూడా ఉన్నారు. జ్ఞాపకార్థ కూటం అంటే ఆదరణ కూటంలో కూడా ఉన్నారు. ఆ తర్వాత మరి యాక్సిడెంట్ అయ్యి ఈరోజు మళ్ళీ ఆయన ఇక్కడ కనబడ్డము, అలాగే తన కుటుంబంతో కనబడ్డము మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఆ బిడ్డని మరి మంచిగా స్వస్థత ఇచ్చారు. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. మరి అమ్మ గురించి మీకు అందరికీ తెలుసు, అందరూ కూడా చెప్పారు. ఆమెలో ఉన్న ఒక గుణం ఏంటి అని అంటే తనకి ఏదైనా కోపం ఉంటే అప్పుడే అడిగేస్తుంది, ఆ తర్వాత నార్మల్గా అందరితో మాట్లాడుతుంది. ఆమెలో ఉన్న గుణము అది. కాబట్టి నేను నాతో గొడవాడితే ఆ యొక్క గొడవాడినప్పుడు ఏదో మాటలు మేము ఆవిడ అనేసుకుంటాము. ఆ తర్వాత 1 గంట ఆ తర్వాత నన్ను పిలిచేస్తుంది. నేను కూడా ఆమెతో పాటు వచ్చి కూర్చొని మాట్లాడతాం. అయితే మా పాస్టర్ గారు మాత్రం నన్ను అడుగుతారు, మా అమ్మతో కూర్చొని మాట్లాడితే ఇక్కడ ఏం పని నీకు, మా అమ్మతో ఏం పని నీకు అని అడుగుతారు. ఎందుకంటే నేనేదో ఆవిడకి చాడీలు చెప్పేస్తానేమో అని చెప్పి పాస్టర్ గారి గురించి ఇంకా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా కూడా దేవుని చిత్తము తను పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని అనుకొని ఆయన సడన్గా మరి ఆమె గురించి నేనేం చెప్పలేను. ఎందుకంటే సడన్గా జరిగిన విషయము. తర్వాత పాస్టర్ గారు 4 నెలల వరకు అసలు మనిషిలాగానే మరి లేదు. ఎంతగానో చాలామంది
ఆయనకి ఆదరణ మాటలు ఇచ్చారు, కానీ సరిగ్గా కోలుకోలేకపోయాడు. అంటే అప్పటి వరకు చూసుకొని అప్పుడే వెళ్ళిన ఒక పావు గంటలో చనిపోవడం అన్నది ఎవరి వలన కూడా కాదు. ఆ రోజు మొట్టికాయలు, ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే మొట్టికాయలు పాస్టర్ గారు తీసుకొచ్చారు. అవి ఏంటంటే పాస్టర్ అమ్మ అడిగింది, అవి నేను గిల్లీసి ఇస్తాను, నువ్వు చెయ్యు అంటే నాకు రాదమ్మా, అక్క చేస్తుంది అని చెప్పేసి ఆమె చక్కగా గిల్లి నాకు బెల్లు కొట్టిన తర్వాత నాకు ఇచ్చింది, నువ్వు చేయిపో అని. కానీ ఆఖరిగా అది తినాలని చెయ్యాలని అనుకున్నది, కానీ అక్క మరి అది చేయలేదు. అదొకటి నాకు కొరతగా ఉంది. అది కూడా తినేసి ఉంటే బాగున్ను అని నేను అనుకున్నాను. ఆ రోజు బెల్లు కొట్టి మరి ఇచ్చింది, నార్మల్గానే ఉంది. మరి ఎందుకు సడన్గా అలాగ జరిగిందన్నది మాకు తెలీదు. ఇప్పుడు మాకు లేని లోటు ఏంటి అని అంటే, మేము పైన ఉంటున్నాము, కింద ఎవరు ఉండట్లేదు. ఏదైనా ఉంటే కూడా అందరూ చెప్పారు, ఏదైనా ఉంటే కూడా ఆమె మాట్లాడి అది ఎంత ఇంపార్టెంటో అది ఇంపార్టెంట్ కాదో తెలుసుకొని మమ్మల్ని పిలిచేదనమాట. ఇప్పుడు ఎందాక తలుపు మూసుకొనే ఉంది, అది ఎందాక అది తలుపు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఎన్నిసార్లు బెల్ కొడుతున్నారంటే అన్నిసార్లు కొడుతున్నారు మా బెల్. ఎందుకనంటే కింద ఉంటే అమ్మ మాట్లాడుతుంది, కానీ కింద ఎవ్వరూ లేకపోవడం వలన అందరూ ఆ బెల్ కొట్టి మమ్మల్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మాకు 3 కుక్కలు ఉన్నాయి, మీకు తెలుసు. మాకన్నా ఆ బెల్ కన్నా అవే అరుస్తాయి బాగా భయంకరంగా. మేము సడన్గా ఏమైపోతుందని చెప్పేసి గబగబ లెగిసి రావడము మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇది కొంచెం లోటు మాకు, అన్నీ కూడా చూసుకునేది. ఏదేమైనప్పటికీ కూడా మా తల్లిగారు మరణించడము అందరికీ కూడా కొంచెం బాధాకరము. పిల్లలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు 1 సంవత్సరం నుండి. మరి దేవుడు ఈ 1 సంవత్సరము పాస్టర్ గారిని ఎంతగానో ఆదరించారు, మరి దేవుడు ఎంతగానో కాపాడాడు. మీకు ఒక విషయం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మా అమ్మ ఏటీఎం లాగా అని. దేవుడు ఆ ఏటీఎం లేకపోయినా దేవుడు ఆయన్ని సంవత్సరం అంతా కూడా పోషించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఒక్కళ్ళు కోల్పోయినా కూడా దేవుడు ఎప్పుడు కూడా చేయి విడువడు, ఎడబాయడని వాగ్దానం చేశారు. అదేవిధంగా ఆ వాగ్దానము దేవుని యొక్క సేవకుడికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంచి మా కుటుంబము ముందుకు సాగుతున్నాం. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ஹல்லேலூயா. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாதாக. கர்த்தரையும் என்னை சிறு சாட்சியாக நிற்கபடியாக கர்த்தருக்கு நான் மகிமையோடு ஸ்தோத்திரம் செலுத்துகிறேன். எங்கள் பாட்டியை பற்றி நான் சொல்லணுன்னா, அவங்க இப்போதைக்கு எனக்கு ஒரு ரோல் மாடல் தான். என்னன்னு கேட்டிங்கன்னா, அவங்க எதுக்குமே பயப்பட மாட்டாங்க. எந்த விஷயமா இருந்தாலும் முதல்ல ஃபேஸ் பண்ணுவாங்க, ஃபேஸ் பண்ணி இது பண்ணுவாங்க. மேபி அவங்களோட கேரக்டர் தான் எனக்கும் வந்திருக்கோம், நம்ம தெரியல. என்ன ப்ராப்ளம் வந்தாலும் சில பேர் என்ன பண்ணுவாங்கன்னா, ஐயோ பயந்துட்டு என்னாச்சு ஏதாச்சு அப்படிலாம் இருப்பாங்க. ஆனால் எங்கள் பாட்டியோட கேரக்டர் நான் இப்போ தான் அதை அனலைஸ்னே பண்ணுறேன். எங்கேருந்துடா நம்மளுக்கு இந்த மாதிரி வந்தது அப்படின்ட்டு பார்த்தா எங்கள் அப்பாவோட இதுவும் எங்கள் பாட்டியோட இதுவும் தான் எனக்கு வந்திருக்கு. நிறைய ப்ராப்ளம்ஸ் வந்துகிட்டே இருக்கும். இருந்தாலும் நம்ம என்ன பண்ணக்கூடாது, கடவுள் நம்மளுக்கு இருக்காரு, இருந்தாலும் நம்ம வெளியில் காமிச்சிக்கூடாதுல பயந்த மாதிரி. ஸோ அது எங்கள் பாட்டிக்கிட்டேருந்து நான் நிறைய கற்றுட்ருக்கேன். எங்கள் பாட்டி எங்களுக்கு என்ன சொல்லியிருக்காங்கன்னா, வந்தவங்க எப்போயுமே இங்கே பாஸ்டர்ஸ் மீட்டிங் எல்லாமே நடக்கும். இங்கே இல்லை, எங்கே நடந்தாலும் ஃபஸ்ட்டு எங்கள் பாட்டி என்ன சொல்லுவாங்கன்னா, பாஸ்டர்ஸ்க்கெலாம் சாப்பாடு கொடுங்க, டைமுக்கு லேட் பண்ணாதீங்க, சுகர் இருக்கும், எல்லாமே இருக்கும். முதல் வயசானவங்களுக்கெல்லாம் என்ன கொடுக்கணுமோ கொடுங்க. அவங்க இப்படி பண்ண மாட்டாங்க, கண்ணுலேயே பேசுவாங்க. இப்படின்னா டீ கொடுக்கணும், இப்படின்னா ஏதாவது நம்ம பண்ணிகிட்டே இருக்கணும். அவங்களுக்கு சும்மா உட்காந்தா பிடிக்கவே பிடிக்காது. அது ஜான்சன் அண்ணாக்கு தெரியும், எங்கள் அத்தைக்கு தெரியும், எல்லாருக்குமே தெரியும். ஏன்னா சும்மா உட்காந்தா அவங்களுக்கு பிடிக்காது. அப்படி உட்காந்தா உடனே ஏமா அது இருக்குல்ல, அது அப்படி வேமானுவாங்க. ஸோ அவங்க வேலை வாங்கிட்டே இருப்பாங்க, அவங்களும் வேலை செஞ்சுட்டே தான் இருப்பாங்க. ஆனால் என்னென்னா, அவங்கக்கிட்ட இந்த நிறைய விஷயம், காசு இருந்தாலும் சரி யாருக்கும் அனாவசியமாக கொடுக்க மாட்டாங்க. கஷ்டப்படுறாங்க தெரிஞ்சால் அதுவும் காசாக கொடுக்க மாட்டாங்க. உட்கார வச்சுட்டு டீ டிஃபன் அந்த மாதிரி ஏதாவது வாங்கி கொடுத்து இது பண்ணுவாங்க. அதனால தான் பார்த்தீங்கன்னா எங்களுக்கு நிறைய எங்கள் ஆயாவுக்கு ஃபேன் பேஜிங் நிறைய இருக்கும். அவங்களுக்கு வந்தாங்கன்னா ஒரு அட்டண்டன்ஸ் போட்டு போவாங்க, மேரி அம்மா அப்படின்ட்டு. நம்மளுக்கு கூட தெரியாது, அவங்க எங்களை எங்கள் பேர் தெரியாது, எங்களோட எங்கள் மேரி அம்மா அதான்
உங்கள் பாட்டி அவங்களையும் எங்கள் அப்பாவும் தான் இன்னுமே எங்களை ஐடென்டிஃபை பண்ணிக்கிறாங்க. எங்களுக்குன்னு தனியாக இன்னும் எதுவுமே கிடைக்கவே இல்லை ஐடென்டிட்டி. அவங்களுடைய பேரும் தான் எங்கள் அப்பாவோட பேர். இவங்கள வச்சு தான் எங்களை ஐடென்டிஃபை பண்ணுறாங்க. ஸோ கர்த்தர் எங்களை வந்து இந்த விஷயத்தில் எங்களை ஐடென்டிஃபை பண்ணியிருக்காரு. ஆவிக்குரிய விஷயத்தில் இந்த இது பண்ணுறது எல்லாத்துலேயுமே வந்து எங்களை ஐடென்டிஃபை பண்ணிக்கிறாரு. அதுக்காக கர்த்தருக்கு நாங்கள் ஸ்தோத்திரம் பண்ணுறோம். அவங்க வந்து பார்த்திங்கன்னா இங்கே எந்த மீட்டிங் நடந்தாலும் சில பேர் வந்து இது பண்ணுவாங்க, முடியல வயசாகிடுச்சு அப்படின்ட்டு. ஏன்னா இங்கே மீட்டிங் நடக்கும்போது நம்ம பைபிள் கிளாஸ் எடுக்காங்க, அவங்களுக்கே தெரியும். அப்படியே உக்காஞ்சிட்டே தான் இருப்பாங்க. எவ்வளோ நேரம் ஆனாலும் சரி அவங்க உக்காஞ்சிட்டே தான் இருப்பாங்க. அதே போல் எது நடந்தாலும் அவங்க ஒரு எட்டு பார்த்துட்டே இருப்பாங்க. எந்த டிஸ்டர்பன்ஸும் வரக்கூடாதுன்றது எல்லாத்துலேயுமே அவங்க பார்த்துட்டே இருப்பாங்க. ஸோ நம்ம அவங்கக்கிட்ட என்ன நிறைய கற்றுக்கணுன்னா ஊழியக்காரங்களை கனப்படுத்தணுன்ற விஷயத்துக்கு கற்றுக்கணும். அதே போல் அதே விஷயம் எங்கள் அத்தைக்கிட்டும் இருக்குது. அவங்களுக்கு உடம்பு முடியலனாலும் சரி, வீட்டில் செய்கிறாங்களோ இல்லையோ ஊழியக்காரங்களுக்கு நல்லா செய்வாங்க. ஸோ அதே மாதிரி நம்மளும் நம்ம ஊழியக்காரங்களை கனப்படுத்தணும், நம்மளும் ஆவிக்குரிய விஷயத்தில் வரணும். இதில் ரொம்ப வந்து ஏங்கிறதுன்னு பார்த்தா எங்கள் ஜோதி தான். ஏன்னா ரொம்ப அவள் தான் வந்து எங்கள் பாட்டி கூட ரொம்ப க்ளோஸாக இருந்தா. நாங்களாம் வந்து எங்கள் பாட்டி எங்களுக்கு சொல்லிட்டாங்க, நீ நல்லா டிபெண்ட் பண்ணாத, நீ கல்யாணம் ஆனவுடனே என்னை வந்து அனுப்பிட்டாங்க, உனக்கு எனக்கு எதுவும் கிடையாது, எதாக இருந்தாலும் உங்கள் வீட்டுக்காருன்னு சொல்லிட்டு என்னை டிபெண்ட் பண்ணி தள்ளிட்டாங்க. பட் ஜோதி அப்படி விடலை, அவளை எப்பவுமே க்ளோஸாக வச்சுட்டாங்க. இப்போ அவளுக்கு வந்து என்னென்னா கொஞ்சம் கஷ்டம்தான் வெளில வரத்துக்கு. பட் கவலைப்படாத ஜோதி, உனக்கு வந்து இல்லைனாலும் ஆண்டவர் உனக்கு நிறைய விஷயங்களை செய்கிறான்னு நான் விசுவாசிக்கிறேன். நீ ஜபத்தில் இரு, கர்த்தர் உனக்கு நிறைய கனம் பண்ணுவார். நீ ஜபத்தில் வை, கர்த்தர் உன்னுடைய துயரங்களையும் துன்பங்களையும் கண்டு அவர் உனக்கு எதிர்பாராத அதிசயங்களை செய்ய போகிறாரு. அதை நீ சாட்சி சொல்வேன்னு நான் நம்புகிறேன். அதே போல் நீ மனுஷருக்காக இல்லாமல் கர்த்தருடைய வார்த்தைக்காகவும் அவர் உனக்கு செய்கிறதான நன்மைகளை குறித்தும் நீ இது பண்ண. அவங்க விட்டு போன வேலைகளை நீ எடுத்து நடத்தணும்னு நான் நினைக்கிறேன். ஏதோ நம்ம இருந்தோம், சும்மா வந்தோம், சாப்பிட்டோம், போனோம் அப்படி இல்லாமல் அவங்களோட என்னென்னா அவங்களுக்கு தெரியாது ஃபர்ஸ்ட் ஆஃப் ஆல். ஆனால் எங்கள் நம்ம பாஸ்டர் இதை எடுக்க அவங்கள நிறைய ருசி பார்த்துட்டாங்க. ஆண்டவரோட வார்த்தைகளையும் அவங்களோட ஊழியங்களை நிறைய ருசி பார்த்ததுனால எங்கே மீட்டிங் வச்சாலும் இங்கே கொஞ்சம் வர சொன்னால் கூட எங்கள் பாட்டியால் வர முடியாது. ஆனால் அத்திப்பட்டுக்கு மீட்டிங்ஸ் ஏதாவது மெயின் மீட்டிங்னா காரில் வந்து உக்காஞ்சி, ஆனால் மீட்டிங் முடிகிற வரைக்கும் அவங்க எவ்வளோ ஸ்ட்ரகிள் இருந்தாலும் அதை வந்து அவங்க எடுத்துக்க மாட்டாங்க. ரொம்ப கஷ்டப்பட்டு உக்காஞ்சி முடிச்சுட்டு தான் வருவாங்க. திருப்பி வந்ததுக்கப்புறம் தான் அவங்க ரெஸ்ட் எடுப்பாங்க. ஸோ எங்களால் அந்த ஏஜில் முடியுமான்றது எங்களுக்கு தெரியல. கர்த்தர் தான் எங்களை இது பண்ணணும், பலப்படுத்தணும். எங்கள் ஜீவன் உள்ள நாள் வரைக்கும் நாங்கள் கர்த்தருக்கு உண்மையாகவும் எல்லாமே இருக்கணும். நீங்கள் எல்லாருமே எங்கள் குடும்பங்களுக்காக எங்கள் பாட்டி போனாலும் அவங்க மூலியமாக நாங்கள் ஆத்துமாக்களை ஆயத்தப்படுத்தணும் தான் இந்த மீட்டிங்ஸ் எல்லாமே நாங்கள் வைக்கிறோம். இது வந்து இது கிடையாது, எங்கள் பாட்டி பேரை சொல்லி நாங்கள் இது மூலியமாக இந்த சத்தியத்தை கேட்டு ஒரு 4 பேர் ரட்சிக்கப்படணும். இந்த மீட்டிங்கில் நாங்கள் போனோம், நாங்கள் இந்த ஜபத்தை கேட்டோம், இந்த இதை கேட்டோம், நாங்கள் நாங்கள் ஆத்துமாக்களை ஆயத்தப்படுத்தணும் தான் நாங்கள் இது எல்லாமே பண்ணுறோம். கர்த்தர் அந்த ஆத்துமாக்களை ஆயத்தப்படுத்தணும். அவரோட வருகையில் நம்ம எல்லாரும் காணப்படத்தக்கதாக எங்களை நம்மளை ஆயத்தப்படுத்தணுமா நாங்கள் கேட்டுக்கிறேன். கர்த்தர் உங்கள் கருத்தில் ஒப்பு கொடுக்குறேன். இந்த சிறு சாட்சியம் எடுத்துக்கிறேன். நாமே దేవుని స్తోత్రములు గాక. అందరికీ వందనాలు. అమ్మ గురించి చెప్పాలంటే నాకు చాలా ఉంది చెప్పాలంటే అమ్మ గురించి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ నన్ను ఐడెంటిఫై చేసిన తర్వాత నేను ఎంత కష్టపడి ఏం చేస్తానో నాకే తెలియదు. నేను ఏం చేసినా అయితే ఆమె గ్రహిస్తుంది, వాడు ఎంత కష్టపడుతుంది, ఎంత పోతాడు, ఆడిపోతుంది, ఏడికెళ్తుంటే పరిగెత్తాను అంటే ఆయన నాకు ఇచ్చిన ట్రైనింగ్ వచ్చి ఆమెకు వచ్చి ఆశ్చర్యంగా ఉంది. అంటే అందరిని చూస్తుంటుంది కానీ నన్ను ఒక వ్యత్యాసం చూస్తుంది. ఎందుకంటే అంత అక్కడికని పోయి ఉంటా, ఎందుకు పరిగెత్తుంటే కొంచెం దానికి పో, ఏం అంత అవసరమా, జాగ్రత్తగా ఉండు. టైం అయిందనుకో, 9 అయిందంటే కదులైనా టైం అవుతుంది, పిల్లలు వెయిట్ చేస్తుంటారు, కదులైనా అంటే పోతలేమ్మా ఇప్పుడు ఏంటంటే కాదు నైనా మళ్ళీ నువ్వు ఉదయాన్ని రావాలా, మళ్ళీ ఉదయాన్ని వచ్చి మళ్ళీ సాయంత్రం పోవాలా, నువ్వు ప్రతి ఒక్క విషయంలో టైం కరెక్ట్గా పోయేసి వస్తావు అని నాకు తెలుసు. కానీ అని చాలా అక్కరగా తిన్నవా లేదా, టీ తాగి పై నుంచి కిందకు వచ్చిందే తినవాడైనా అంత తింటది. ఫస్ట్ నువ్వు తినవా అంటే తిన్నమా అంటే అది టయానికి తిను, అయ్యగారితో ఉండు, అన్ని విషయాలు చూసుకో అని చెప్పద్ది. కానీ అందరిని ఆమెకు వచ్చి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళనే కాదు, ఆమెకి ఫ్యామిలీ వాళ్ళనే ఆమె చూడదు, అందరినీ ప్రజలందరినీ వచ్చి వాళ్ళ బిడ్డలు మారనే ఫాలో చేస్తుంది, వాళ్ళ బిడ్డలు మారనే చూసుకుంటుంది. ఆమె కడదా క్యారెక్టర్ ఆ గుణం నేను కనిపెట్టిన. ఏమంటే ఇప్పుడు 3 కుక్కలు ఉన్నాయి ఇక్కడ, అవి తిన్నాయి, అవి వాటిని అడగద్ది తిన్నాలని. కానీ గడిసేది ఒక చిన్న విషయం కనిపెట్టిన ఆమె కాడ. ఏంటంటే అది పెద్ద ఆశ్చర్యమైన విషయం. లోకంలో జంతువులు ఉంటాయి మామూలుగానే, ఇక్కడ ఒక పిల్లి ఉన్నది.
ఆ పిల్లి ఉంటే అందరం అన్నం తింటే అంతా ఓకే. లాస్ట్ టైం అయిపోద్ది. టైం అయినాక వచ్చి నేను బయటకు పోతా ఉంటా, నాయన ఒక చిన్న హెల్ప్ చేస్తావా ఉంటుంది. నాకు టైం అయిపోయింది, ఆమెకు బాధగా ఉంది, టైం అయిపోయింది, వెళ్ళిపోలే. నాయనా ఈ మారికి వచ్చి నువ్వు వచ్చి ఆ పిల్లికి కొంచెం తెచ్చి పెట్టిస్తే నేను పెట్టుకుంటాను, అది కూడా పాపం బిడ్డ కదా, ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పాలేక నేను అనుకున్నా. ఎంతమంది వాళ్ళ మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు తిన్నవా నువ్వు తిన్నవా అంటే ఆమె పిల్లి తినదా, పిల్లి తినబెట్టదాకా ఆమెకి మనసు ఒప్పుకోదు. అటువంటి ఆమె మన దగ్గర లేదు. కానీ ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే ఆ రోజు కూడా 9:30కి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నాతో బాగా చెప్పి టైం అయిపోతున్నాయినా నువ్వు కదులునైనా లైట్ అయినా బాత్రూమ్ లైట్ లేదంటే అప్పుడు బల్బు తీసుకు తెలిగి చూసి బల్బు చూసి చాలా సంతోషం, వెలిచి వచ్చింది. నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఉదయాన్నే విషయం నాకు 6 గంటలకి చెప్పలేక నాకు భయంకరమైన ఒక ఇది అయిపోయింది, చాలా కష్టమైపోయింది. దేవుడి సాక్ష్యం దీవించింది అంట ఆమె. దేవునికి ஸ்தோத்திரம், அல்லேலூயா. என் பேர் பவானி, பாஸ்டர் அங்கிள் அவங்க அக்கா மருமக. நான் வந்து தமிழ் பொண்ணு, தெலுங்கு பொண்ணு கிடையாது, தமிழ் பொண்ணு. எங்களை ஃபஸ்ட்டு அக்செப்ட் பண்ணது ஆயா மட்டும்தான். எங்கள் வீட்டிலே அவங்க மட்டும்தான் எங்களை ஏற்றுக்கிட்டாங்க. எங்களுக்குள்ளே எவ்வளோ பிரச்சனை வந்தாலும் கஷ்டம் வந்தாலும் நான் நேராக இங்கே தான் வருவேன். ஃபஸ்ட்டு நான் எங்கள் அத்தைக்கிட்டேயோ யார்கிட்டயோ, இப்போ அவங்க இல்லை, அதனால நான் எங்கே போய் சொல்கிறது என் கஷ்டத்தில் எனக்கு தெரியல. ஆனால் நான் இங்கே தான் வருவேன். என்ன 10 நிமிஷம்தான் அவளுக்குள்ள அவங்க சால்வ் பண்ணிடுவாங்க அவங்க பிரச்சனையை. இது சரி விடு, இப்படி தான் இருக்கும், குடும்பம்னா இப்படி தான் இருக்கும், நம்ம எல்லாத்தையும் அனுசரித்து தான் போகணும், இது மாதிரி நடக்கும் அது மாதிரி நடக்கணும். அவங்கக்கிட்டேருந்து நான் கற்றுக்கின என்ன விஷயம்னா, என்ன பிரச்சனை வந்தாலும் சமாளிக்கணும், ஃபஸ்ட்டு சமைக்கணும். வீட்டில் எந்த விஷயம் ஆனாலும் சாப்பாடு ஆக்கணும், அங்கே சமைச்சு போடு, சமைச்சு சாப்பிட்றது தான் நம்மளுக்கு இதுவானது. கடையில் வாங்கி சாப்பிட்றது நம்ம என் பேரனுக்கு அதெல்லாம் பிடிக்காது. சமைக்கணும், எந்நேரமும் சமைக்கணும், சுத்தமாக துணியை துவைக்கணும். அவங்கக்கிட்ட அவங்க உட்காந்து துவைப்பாங்க பாருங்கள், எனக்கே ஒரு மாதிரியாக இருக்கும். நான் சின்ன பொண்ணு, எனக்கு ஈக்குவலாக அவங்க வேலை செய்வாங்க. லாஸ்ட்டு அங்கிள் பர்த்டே ஃபங்க்ஷன் அங்கே நடக்கும்போது கூட நானும் அவங்களும் ஒரே கலரில் சேரீ கட்டின்னு இருந்தோம். அப்போ நான் கிண்டல் பண்ணேன், என்ன ஆயா நீயும் நானும் ஒரே கலரில் ட்ரெஸ் போட்டிருக்கோன்னு. அப்போ ஆயா சொன்னாங்க, வா உனக்கும் எனக்கும் போட்டி வச்சுக்கலாம், நீ செய்கிறியா இல்லை நான் செய்கிறேன்னா பார்க்கலாம் வா. அம்மா உங்ககிட்ட என்னால் ஜெயிக்க முடியாது, தோற்று போயிடுவேன் நானுன்னு. அந்த மாதிரி அவங்க ரொம்ப போல்டாக இருந்தவங்க. அவங்க எதாக இருந்தாலும் அடிச்சுட்டு தான் அடிப்பாங்க, கோபம் அவங்களுக்கு அவ்வளோ வரும். ஆனால் அதை விட ஒரு மக்களை ஒருத்த மன வருத்தத்தோடு வராங்கன்னா அவங்களுக்கு ஆறுதல் சொல்கிறதான ஒரு உண்மையான தாய் அவங்க. தாயானால தான் அவங்க பேர் மேரியம்மான்னு சொல்லுவாங்க. இதனால் எங்கள் வீட்டில் எங்கள் வீட்டுக்காரு, எங்கள் நாத்தனார், எங்கள் அத்தை ரொம்ப பாதிக்கப்பட்டாங்க. இவங்க இறந்து 1 வருஷம் ஆயிடுச்சு. ஆனாலும் அவங்கள நினைக்காத நாள் இல்லை. அவங்க சொல்லாது இது ஆயாவுக்கு பிடிக்கும், ஒரு பொருளையுமே அவங்களோட மெமரிஸ் வந்து எங்களுக்கு இருக்கத்தான் செய்யுது. வீட்டில் இருக்க துணியாக இருக்கட்டும், எதுவாக இருக்கட்டும், இந்த இடம்னாவே இது இப்போ வந்து சபையாக மாறிடுச்சு. இங்கன்னா ஆயா வீடு தான் எங்களுக்கு. இப்போவுமே நாங்கள் சொல்கிறது எங்கள் வாயில் வேகமாக வர்றது ப்ரேயர் ஹால் கிடையாது, இது ஒயிட் ஹவுஸ் கார்டு எனக்கு சட்டுன்னு வராது, ஆயா வீட்டுக்கு போகணும், இப்படி தான் எனக்கு தோணும். ஆயா வந்து அந்தளவுக்கு எங்களுக்குள்ளே ஊறி போயிருக்காங்க. 1 வருஷம் முடிஞ்சு போச்சு, ஆனாலும் அவங்களோட மெமரிஸ் வந்து எங்களுக்கு முடியவே இல்லை. இதுவே என்னோட చిన్న సాక్షి. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో సంచరించను, నేను భయపడను, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. மரண இருளின் பள்ளத்தாக்கிலே நான் நடந்தாலும் பொல்லாப்புக்கு பயப்படேன், உம்முடைய கோலும் உம்முடைய தடியும் என்னை தேற்றும். కొండల తట్టు మా కనులెత్తుచున్నాము, మాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును? మాకు సహాయం చేయవాడు భూమి ఆకాశమును సృజించినవాడు. எங்களுக்கு ஒத்தாசை வரும் பர்வதங்களுக்கு நேராக எங்கள் கண்களை ஏறெடுக்கிறோம். வானத்தையும் பூமியும் படைத்த கர்த்தராலே எங்களுக்கு ஒத்தாசை வரும். ఆయనలో జీవమున్నను, ఆ జీవము ప్రతి మనిషిని వెలిగించును. அவருக்குள் ஜீவன் இருந்தது, அந்த ஜீவன் எல்லா மனிதருக்கும் ஒளியாய் பிழைப்பாய் இருந்தது. మనము మంచివారమని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. நாம் మన్నానவர்கள் என்பதை தேவன் நமக்கு நினைவு கூறுகிறார். ఇంత త్వరలో మరొక మీటింగ్ కి నేను పిలుస్తానని నేను అనుకోలేదు. இவ்வளவு சீக்கிரமாக இன்னொரு மீட்டிங்க்கு உங்களை அழைப்பு என்று நான் நினைக்கவில்லை. మార్చి మాసం 21వ తారీఖున மார்ச் மாதம் 21ஆம் தேதி இதே స్థలంలో இதே இடத்திலே
కుటుంబస్తులు, నా భార్య, పిల్లలు అందరూ కూడా కలిసి, என்னுடைய குடும்பத்தர், என்னுடைய மனைவி, பிள்ளைகள் எல்லாரும் கலந்து నా 50వ సంవత్సరపు స్తుతి ఆరాధన ఇక్కడ చేశారు. 50வது ஆண்டினுடைய துதி ஆராதனை இங்கு நடப்பித்தோம். కుటుంబస్తులు, సంఘస్థులు ఒక 10-50 మంది లీడర్స్ పిలిపించి ఆరాధన జరిగింది. குடும்பத்தினர், சபையார் 50 ஊழியர்களை அழைத்து இங்கு ஆராதனை நடத்தினோம். ఎల్ఈడిలో వేసే పిక్చర్లన్నీ మీరు చూస్తే అక్కడ అంటే 2 వారాలకు ముందు జరిగిన పిక్చర్స్ అన్ని. அதாவது எல்இடியிலே இதற்கு முன்பாக நடந்த சம்பவங்கள் போட்டோக்கள் எல்லாம் பார்த்தார்கள். ఆ రోజు మా అమ్మ ఇక్కడ ఉన్నది. தினதோறும் என்னுடைய தாய் இங்கே இருக்கிறார்கள். ఆరాధనలు అందరితో పాల్గొన్నది. ఆరాధనలో அவர்கள் பங்கு கொண்டார்கள். నేను ఎక్కువ మందిని పిలవలేదు. ఆ రోజు కుటుంబస్తులు పిలిచారు. அன்றைக்கு அநேகரை அழைக்கவில்லை, குடும்பத்தாரை அழைத்திருந்தேன். ఎందుకంటే నాకు పుట్టినరోజు అవన్నీ చేసుకోవాలి సరదా ఎక్కువ నాకు లేదు. அதாவது பிறந்த நாளை கொண்டாட வேண்டும் என்ற ஆசை எனக்கு அதிகமாக இல்லை. ప్రార్థన జరపడం, దేవుని మందిరంలో ఉండడం నాకు చాలా ఇష్టం. அது ஜெபம் நடத்துவது, தேவனை துதிப்பது எனக்கு அலாதி பிரியம். ఆ రోజు చాలా సంతోషించింది మా అమ్మ. அன்றைக்கு என்னுடைய தாய் மிகுந்த சந்தோஷம் அடைந்தார்கள். చాలా మందితో ఆమె వ్యక్తిగతంగా మాట్లాడి వందనాలు చెప్పింది. அநேகரோடு கூட என் தாய் கலந்துரையாடி அவர்களுக்கு நன்றி தெரிவித்தார்கள். మా అమ్మ చదువుకోలేదు. என்னுடைய தாய் படிக்கவில்லை. ఆమె నాకంటే చక్కటి తమిళ్ మాట్లాడద్ది. என்னை காட்டிலும் சிறப்பான தமிழை அவர்கள் பேசுவார்கள். నాకంటే చక్కగా తెలుగు మాట్లాడద్ది. என்னை விட சிறப்பான தெலுங்கை பேசுவார்கள். నాకంటే చాలా ధైర్యం ఆమెకి. என்னை விட அதிகமான தைரியத்தை உடையவர்கள். పోలీస్ డిపార్ట్మెంట్ లో 30 సంవత్సరాలుగా రిమార్క్ లేకుండా పనిచేసింది. அதாவது போலீஸ் டிபார்ட்மெண்ட்ல 35 ஆண்டு காலங்களாக ரிமார்க் இல்லாமல் வேலை செய்தார்கள். 7 మంది పిల్లలు, 7 பிள்ளைகள், 5 అన్నలు, ఒక అక్క, నేను 7వ వాడిని. 5 அண்ணன், ஒரு அக்கா, நான் 7வதாய் பிறந்தவன். నిస్సహాయ స్థితిలో, எங்களுக்கு சகாயம் இல்லாத, ఏ సహాయం లేని స్థితిలో, எந்த உதவியும் இல்லாத நேரத்தில் చేతిలో పిల్లోడిని తీసుకొని మద్రాస్ మహాపట్నానికి వచ్చింది. கைகளிலே குழந்தை எடுத்துக்கொண்டு சென்னை பகுதிக்கு வந்தார்கள். చాలా చిన్న వయసులో, சிறிய வயதிலே வந்தார்கள். చాలా చిన్న కుటుంబం, சிறிய குடும்பம், మట్టి గోడలు ఉండే ఇల్లు, அதாவது மண் சுவர் இருக்கக்கூடிய வீடு. వర్షం వస్తే అంత కారుద్ది. மழை வந்தால் அது ஒழுகி கொண்டிருக்கும். చాలా పేద కుటుంబం, மிகுந்த ஏழ்மையான குடும்பம். కానీ ஆனால் వాటన్నిటికంటే அவைகள் எல்லாவற்றை காட்டிலும் దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. தேவன் எங்களை மறந்து போகவில்லை. మా అమ్మ గురించి చాలా విషయాలు నాకు గుర్తొస్తా ఉన్నాయి. எங்க அம்மாவை குறித்து அநேக காரியங்களை என் நினைவுக்கு வருகிறது. నాకు పదే 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 నాకు గుర్తొచ్చే ఒకే మాట, மறுபடியும் மறுபடியுமாய் எனக்கு நினைவு கூறுகிற ஒரு வார்த்தை, ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా, எத்தனை கஷ்டங்கள் நஷ்டங்கள் வந்தாலும், ఏ లోటు వచ్చినా కూడా, எந்த குறைவுகள் வந்தாலும் ఎవరింటికి కూడా పంపకుండా మమ్మల్ని కాపాడింది. దేవునికి స్తోత్రాలు. எங்களை கொண்டு போகாமல் அவர்கள் காப்பாற்றினார்கள். మామన్నాడు, బావున్నాడు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారని ఏనాడు ఆమె చెప్పింది. அதாவது மாமா இருக்கிறாங்க, அண்ணன் இருக்கிறாங்க, பாவா இருக்கிறாங்கன்னு சொல்லிட்டு ஒரு நாளும் சொன்னதில்லை. 39 సంవత్సరాలు విధవరాలుగా ఆమె జీవించింది. 39 ஆண்டு காலங்கள் விதவையா என் தாய் అన్న తిరుపాలని చెప్పినట్టుగా, திருப்பால் அண்ணன் அவர்கள் சொன்னது போல, నాకు ఒక్కడికే గవర్నమెంట్ జాబ్ లేదు, మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ సర్వెంట్. எனக்கு ஒருத்தருக்கு தான் கவர்மெண்ட் வேலை இல்லை, மற்ற எல்லாருக்கும் கவர்மெண்ட் வேலை இருக்கு. ఏమీ లేని స్థితిలో మద్రాసు పట్టణానికి వచ్చిన దేవుడు ఎంతో దీవించాడు. ஒன்றுமில்லாத நிலையிலே சென்னை பகுதிக்கு வந்தபோது தேவன் எவ்வளவோ ஆசீர்வதித்தார். బహున్నతమైన స్థాయికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. హల్లెలూయా. ఉన్నతமான உயரத்துக்கு தேவன் எங்களை கொண்டு வந்தார். నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మలను சகாயம் இல்லாத எங்களை దేవుని కృప వెంబడించి, தேவனுடைய கிருபை எங்களை தொடர்ந்து మందిరాలు కట్టుటకు దేవుడు సహాయం చేశాడు. சபைகளை கட்டுவதற்கு தேவன் దేవుని పని చేయుటకు దేవుడు సహాయం చేశాడు. தேவனுடைய ஊழியத்தை செய்யும்படி கிருபை செய்தார். పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసినప్పుడు, போலீஸ் டிபார்ட்மெண்ட்ல வேலை செய்த போது, మా అమ్మ కూడా పోలీసు లాగానే ఉండేది. ఇంట్లో எங்க அம்மா கூட வீட்டுல போலீஸ் போலவே இருப்பாங்க. మమ్మల్ని బెదిరిస్తానే ఉంటది. எங்க எப்பொழுதும் அதட்டிட்டே இருப்பாங்க. మమ్మల్ని భయపిస్తానే ఉంటది. எங்களை பயப்படுத்திக்கிட்டே இருப்பாங்க. ఆమె మేము ఇంటికి వచ్చేంత వరకు నిద్రపోనే పోదు. நாங்கள் வீட்டுக்கு வரும் வரைக்கும் என் தாய் தூங்க மாட்டார்கள். ఆ రోజు మార్చి మాసం 22వ తారీఖున, அந்த மார்ச் மாதம் 22ஆம் தேதி బైబిల్ క్లాస్ అయిపోయి பைபிள் கிளாஸ் முடிந்து 10:40 వరకు మాట్లాడుతుంటే, 10:40 வரை நாங்கள் பேசிக் கொண்டிருந்தோம். అప్పుడు కూడా నన్ను మా అక్కని పోలీసు వాళ్ళలాగా భయపించే మమ్మల్ని ఇంటికి పంపించింది.
அந்த 10:40 కూడా పోలీస్కారు పోల எங்களை பயப்படுத்தி வீட்டுக்கு ఆ அனுப்பி రోజు పాట రాసుకుంటున్నాను పైకి వెళ్ళి. அன்று என்னுடைய அறையில மேலே சென்று பாடல் எழுதி கொண்டிருந்தேன். ఒక 40 నిమిషంలో పడకలోనే ఆమె యేసు సన్నిధికి చేరింది. 40 நிமிட நேரத்துக்குள்ளாக அவர்கள் இயேசுவின் அண்டைக்கு சென்று விட்டார்கள். ఆమె కోరుకున్నది ఆ మరణాన్ని. அவர்கள் விரும்பினது அந்த மரணத்தை. ఆమె పెన్షన్ బుక్ లో அவருடைய பென்ஷன் புஸ்தகத்திலே 2 ఫోటోలు గుర్తుగా దాచిపెట్టుకుని ఉంది. 2 போட்டோவை அவர்கள் ஒளித்து வைத்திருக்கிறார்கள். బ్యాంకులో వెళ్ళి లెటర్ ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు ఆ పాస్బుక్ తీసి ఆ లెటర్ నంబర్ చూసినప్పుడు, அதாவது பேங்க்கு போய் பாஸ்புக்கை எடுத்து அந்த நம்பரை பார்க்கக்கூடிய நேரத்தில் ఆ పాస్బుక్ 2 ఫోటోలు పెట్టుంది. அந்த பாஸ்புக்கில் 2 போட்டோகள் வைத்திருந்தார்கள். మా ప్రేమ ఫోటో, నా ఫోటో. என்னுடைய பிரேமாவுடைய போட்டோவோ என்னுடைய போட்டோவோ. ఆమె ఎంత ప్రేమ మేమంటే, அவர்கள் எவ்வளவு அன்பு எங்கள் மேலே வைத்திருக்கிறார்கள். ఆమెకి అందరు కావాలి. ఆమెకి அவர்களுக்கு எல்லாரும் வேண்டும். ఎవరిని విడిచిపెట్టదు. யாரையுமே அவர்கள் புறக்கணிக்க மாட்டார்கள். అందరు కావాలి ఆమెకి. எல்லாரும் எனக்கு வேண்டும் என்று తిరుపాలన్న చెప్పినట్టుగా, திருப்பாலண்ணன் அவர்கள் சொன்னது போல ఆమె మేలే చేసింది చాలా మందికి. அவர்கள் அநேகருக்கு நன்மையே செய்தார்கள். ఇంకొక విషయం చెప్పాలంటే, இன்னொரு விஷயத்தை சொல்ல வேண்டும் என்றால், వీకర్ సెక్షన్ అంటే చాలా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, அதாவது வீக்கர் செக்ஷன் மிகுந்த உதவியற்ற நிலைமையில் இருக்கிறவர்களுக்கு ఆమె లీగల్ గా చాలా హెల్ప్ చేసింది. அந்த சட்டப்பூர்வமாக பல உதவிகளை செய்தார். ఎవరికి కూడా కేసు వేయనీయకుండా, யாருக்கும் கூட கேஸ் போடக்கூடாது, కేసు రికార్డ్ లో ఎక్కకుండా, கேஸ் ரெக்கார்ட்ல பதிவாகாத, నాన్న కొడుకు, నా వదిన కొడుకు, నా తమ్ముడు కొడుకు, నా కొడుకు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేదాం. என்னுடைய அண்ணன் பையன், என் தம்பி பையன், எங்க அக்கா பையன் என்று சொல்லி அவர்களை ஸ்டேஷன்ல விடுவித்து கொண்டு வந்திருக்கிறார். ఎలాంటి ప్రాబ్లం కన్నా ఆమెకి పరిష్కారం ఉంది. எப்படிப்பட்ட பிரச்சனையா இருந்தாலும் அதற்கு ஒரு முற்றுப்புள்ளியை வைப்பார்கள். నా మేలు కోరుకున్నది, என்னுடைய நன்மையை விரும்பினார்கள். నాకు ఏనాడు ఆమె కీడు చేయలేదు. எனக்கு ஒரு நாளும் என் தாய் தீங்கிழைக்கவில்லை. అదే తట్టుకోలేకపోతున్నాను. அதை தான் நான் மறக்க முடியாமல், నా మేలు కోరుకున్న తల్లిని నేను కోల్పోయాను. என்னுடைய நன்மையை கோரிக்கொண்டிருக்கிற నాకు ఏనాడు ఆమె కీడు చేయలేదు. எனக்கு ஒரு நாளும் அவர்கள் தீங்கு செய்யவில்லை. కనుక ఈ రోజు ஆதலால் இந்த நாளில் వచ్చిన మీరందరూ కూడా வந்த நீங்கள் யாவரும் கூட ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నారు. ஒரு வார்த்தை சொல்ல வேண்டும் என்று We are nothing. நாம் ஒன்றுமில்லை. We are nothing. நாம் ஒன்றுமில்லை. We do nothing. நாம் செய்வது ஒன்றுமில்லை. We don't have nothing. நாம் எதையும் வைத்துக் கொண்டு, But I'm sure, ஆனால் ஒரு நிச்சயம் உண்டு, I have something. நான் ஒன்றை வைத்திருக்கிறேன். That is Jesus Christ. அது இயேசு கிறிஸ்து. Hallelujah. ఆయన్ని బట్టి அவரை முன்னிட்டு ఈ రోజు అందరూ కూడా మేము చేరి ఉన్నాం. இன்றைக்கு நாம் அனைவரும் கூடியிருக்கிறோம். ఒక దేవుని సేవకుని తల్లిగా, தேவனுடைய ஊழியக்காரனுடைய தாயாக ఆమె తన్ను మార్చుకున్నది. அவர்கள் தன்னை மாற்றிக் கொண்டார்கள். ఆమె తన్ను మార్చుకున్నది. அவர்கள் தன்னை மாற்றிக் கொண்டார்கள். కానుక ఇవ్వడం అంటే 50 రూపాయలు 100 రూపాయలు అంత ఇవ్వదామే. காணிக்கை கொடுங்க 50 ரூபாய் 100 ரூபாய் எல்லாம் அந்த தர மாட்டாங்க. ఇస్తే ఎప్పుడు 500 నోట్లే ఉంటాయి ఆమెకు. கொடுத்தால் எப்பொழுதும் 500 ரூபாய் நோட்டு தான் அவர்கள் இடத்தில். 2000 1000 రూపాయలు మార్చినప్పుడు ఆ 1000 రూపాయలు 2000 ఉండేది ఆమె కాడ. அதாவது 2000 1000 மாற்ற முடியாததற்கு முன்பு 2000 1000 ரூபாய் தான் அவருக்கு. నాకు మా అమ్మ ఏటీఎం, எனக்கு என்னுடைய தாய் ஒரு ஏடிஎம் ஆயிருந்தார். ఆ ఏటీఎం మిషన్ పోయింది. ఇప్పుడు அந்த ஏடிஎம் மிஷின் போய் விட்டது. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే మనకి గొప్ప ఆశ్రయంగా ఉన్నాడు. தேவனே நமக்கு உயர்ந்த அடைக்கலம் ஆயிருக்கிறார். చాలా మందికి నేను ఫోన్ చేసి చెప్పలేదు. அநேகருக்கு நான் ఫోన్ சொல்லி చాలా మంది మద్రాస్ మహాపట్నం నుంచి, அநேகர் சென்னை மாநகரத்திலிருந்து అనేక మంది దేవుని సేవకులు వచ్చారు. அநேகமான தேவனுடைய ஊழியர்கள் మమ్మల్ని ఆదరించారు, எங்களை ஆதரித்தார்கள், ప్రార్థన చేశారు, ஜெபித்தார்கள், వాక్యం చెప్పారు, வசனத்தை சொன்னார்கள். అంతకంటే మాకు ఎంత ఆనందం, అంతకంటే ఏముంది మాకు. அதை விட பெரிய திருப்தி வேறு ஒன்றும் இல்லை. మా అత్త, మా బామర్ది, என்னுடைய அத்தை, என்னுடைய மருமகன், మా కో బ్రదర్స్, என்னுடைய க்ரோ பிரதர்ஸ், మా సిస్టర్ ఇన్ లాస్, அதாவது எங்களுடைய சிஸ்டர் இன் லாஸ், మా బావలు, என்னுடைய మా மாமா, సిస్టర్స్, என்னுடைய சகோதரிகள், వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. இவர்கள் அனைவரும் வெகு தொலைவிலிருந்து வந்தார்கள். అందరూ కూడా వ్యక్తిగతమైన వందనాలు తెలియజేస్తున్నారు. அனைவருக்கும் தனிப்பட்ட விதத்திலே வாழ்த்துதலை தெரிவிக்கிறேன். ఆమె బుర్రలో చాలా విషయాలు ఉంటాయి. என் தாயினுடைய மூளையிலே அநேக காரியங்கள் இருக்கிறது. వినేదానికి ఓపిక కావాలి మనకి. அதை கேட்பதற்கு நமக்கு பொறுமை வேண்டும். She had a lot of information.
அதாவது அநேக தகவல்கள் அவர்களுக்குள்ளே இருந்தது. నేను 2 రోజులకు ముందు టిఫిన్ తీసేదానికి వెళ్ళాను. 2 நாட்களுக்கு முன்பு நான் டிஃபன் வாங்க சென்றேன். మా అమ్మకి మా పాస్టర్ అమ్మకి తీస్తాను. எங்க அம்மாவுக்கும் பாஸ்டர் அம்மாவுக்கும் வாங்குவேன். ఆ టిఫిన్ తీసేవాడు చెప్తున్నాడు, அந்த டிஃபன் வாங்குற இடத்துல ఏమైంది సార్ ఒక వారంగా కనపడలేదు మీరు. என்ன சார் உங்க என்னாச்சு சார், ஒரு வாரமா நீங்க காண రోజు టిఫిన్ తీస్తారా మీరు? டெய்லி நீங்க டிஃபன் வாங்குவீங்க. మీరు లేకపోతే మీ అన్న వస్తాడు కదా. நீங்க இல்லனா உங்க அண்ணன் வருவாரே. నేను అన్నాను మా అమ్మ చనిపోయింది. நான் சொன்னேன் என்னுடைய தாய் மரித்து விட்டார். అందుకు మేము రాలేకపోయాము. அதனால நாங்கள் வர முடியவில்லை. ఆ టిఫిన్ షాప్ లో ఒక ఆయన కూర్చున్నాడు. அந்த டிஃபன் ஷாப்ல ஒரு மனிதன் ఆ సహోదరుడు చెప్పాడు, அந்த சகோதரன் சொன்னார், 40 సంవత్సరాలకు మునుపు 40 ஆண்டுகளுக்கு முன்பு సందేహ కేసులు తీసుకెళ్లారంట అంజగిరి పోలీస్ స్టేషన్ కి. அதாவது சந்தேக கேஸ்ல போலீஸ் ஸ்டேஷனுக்கு கொண்டு போய் இருக்காங்க. క్రైమ్ లో పట్టుకొని వెళ్ళారంట. கிரைம்ல அவரை பிடிச்சிட்டு போய் இருக்காங்க. ఎఫ్ఐఆర్ అయిపోతున్నారంట. எஃப்ஐஆர் போட போகிறாங்க. మా అమ్మ డ్యూటీకి వెళ్ళింది. எங்க అమ్மா டியூட்டிக்கு போனாங்க. ఆ యవనస్తుని చూసి அந்த వాలిబனை பார்த்து నువ్వేం నాన్న ఎక్కడ ఉన్నావు అని అడిగిందంట. ஏனப்பா நீ இங்க இருக்கிறாய் என்று கேட்டார். అమ్మా నన్ను సందేహంలో తీసుకొచ్చి పెట్టారు. அம்மா என்ன சந்தேக கேஸ்ல கொண்டு வந்திருக்காங்க. ఇమిడియట్ గా ఇన్స్పెక్టర్ గారు చెప్పి உடனே இன்ஸ்பெக்டர் கிட்ட சொல்லி, సార్ మా అక్క కొడుకు సార్ వాడు. சார் என்னுடைய அக்கா பையன் சார், அவன் తప్పు చేయవాడు మా ఇంటి పక్కనే ఉన్నాడు సార్ వాడు. எங்க வீட்டு பக்கத்துல தான் వాడు இருக்கான். తప్పు చేసేవాడు నేనే పట్టిస్తాను కదా அவன் వాడిని. தப்பு பண்ணாக்க நானே பிடிச்சு అని కేసు లేకుండా పంపించారు. கேஸ் இல்லாம அவர்களை அனுப்பி இருக்கிறார். 40 సంవత్సరాలకు ముందు జరిగిన విషయాలు 40 ஆண்டுகளுக்கு முன்பாக நடந்த சம்பவம். వాడు ఏడుస్తా నాతో చెప్పాడు. அதாவது அவர்கள் மரித்த பிற்பாடு சொன்னார், ఎన్నో ధర్మ కార్యాలు చేసి எத்தனையோ தர்ம காரியங்கள் செய்து ఇంట్లో అన్నం వేస్ట్ చేయదామె. வீட்டுல ஆகாரத்தை வீண் பண்ண மாட்டாங்க. అలాగనే క్లాత్ కూడా వేస్ట్ చేయదు. அதாவது துணிகளை கூட அவர் ఎవరో వారికి ఏదో ఇవ్వాలని ఆశిస్తారు. யாருக்காவது எதையாகிலும் கொடுக்க வேண்டும் என்று She விரும்புவார். was special woman. அதாவது அவர்கள் மிக சிறப்பானவர்கள். Mama so special. எங்க அம்மா மிக 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 சிறந்தவர்கள். అమ్మలాగా అమ్మ నాకు ఎప్పుడు దొరకదు. என்னுடைய அம்மாவை போல மறுபடியும் ஒரு அம்மா கிடைப்பது அரிது. నా కూతురు మా అమ్మలాగా ఉంటదని என்னுடைய மகள் என் அம்மாவை போல இருக்கிறது என்று నా కూతుర్లో మా అమ్మను చూసుకుంటున్నా. அதாவது என்னுடைய மகளிலே என்னுடைய தாயை நான் பார்க்கிறேன். దేవుని సేవకులారా, தேவனுடைய ஊழியர்களே, ప్రియమైన బంధువులారా, பிரியமான విశ్వాసులారా, விசுவாசிகளே, మన ఇంట్లో కూడా అమ్మ ఉంది కదా. நம்முடைய வீட்டிலும் கூட அம்மா இருக்கிறார்கள். అమ్మ బుర్రలో కూడా చాలా మాటలు ఉంటాయి. அவருடைய தலையிலும் கூட அநேக தகவல்கள் இருக்கு. ఆమె కూడా ఏదో చెప్పాలని ఆశిస్తుంది. எதையாவது பிள்ளைகளிடத்தில் சொல்ல வேண்டும் என்று விரும்புவார்கள். సమయం గడపండి. உங்கள் தாயோடு கூட நேரத்தை கடத்துங்கள். మాట వినండి. அவருடைய వార్తயை கேளுங்கள். అమ్మను కోల్పోతే, అమ్మాவை இழந்து போனா ఎంత ఏడిచినా దొరకదు. எவ்வளவு அழுதாலும் கிடைக்காது. మా అమ్మ మరణాన్ని కోరుకున్నది. எங்க అమ్மா మరణத்தை విரும்பினார். 87 సంవత్సరాలు ఆమె. 87 ఆண்டுகள் 87 సంవత్సరాలాగా ఉండదు ఆమె. 87 వయது போல இருக்க மாட்டார். ఆమె మార్నింగ్ స్నానం చేస్తుంది, రాత్రి స్నానం చేస్తుంది, காலையிலே குளிப்பார்கள், மாலையிலும் మంచి డ్రెస్ చేసుకుంటది, நல்ல వస్త్రங்களை ఉడుతువాர்கள். బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కరెక్ట్ గా చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ சரியாக சாப்பிடுவார்கள். బాడీ మసాజ్ చేసుకుంటది, బాడీ మసాజ్ செய்து கொள்வார்கள், ఆయిల్ మసాజ్ చేసుకుంటది, ఆయిల్ మసాజ్ செய்து கொள்வார்கள். మనం కూడా అంత ఇదిగా ఉన్నాం. நாம் கூட அப்படி இருக்க చాలా పర్ఫెక్ట్ గా ఉంటది ఆమె. மிக ஒழுக்கமாக அவர்கள் வாழ்வார்கள். ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటది, வீட்டை மிக சுத்தமாக வைத்திருப்பார்கள். ఉన్న స్థలం చాలా నీట్ గా ఉంచుకుంటది. அவர்கள் இருக்கிற இடம் மிக சுத்தமாக இருக்கும். నేను ఎప్పుడు చెప్తాను, நான் எப்பொழுதும் சொல்லுவேன், అమ్మా నువ్వు ఇంకా 10 సంవత్సరాలు బతుకుతావు అన్నాను. அம்மா இன்னும் நீ 10 ஆண்டு வாழ்வாய். దేవుని సేవకులందరూ ఆమె కొరకు ప్రార్థన చేస్తాం. தேவனுடைய ஊழியர்கள் அனைவரும் தாயாருக்காக ஜெபம் பண்ணுவோம். ఆమె చెప్పద్ది, அவர்கள் சொல்வார்கள், నేను 10 సంవత్సరాలు కాదు, நான் 10 வருஷம் இல்ல, ప్రభువా నన్ను తీసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. கர்த்தாவே என்னை எடுத்துக்கொள்ளும் என்று நான் నేను ஜெபிக்கிறேன். మంచంలో పడిపోకుండా, நான் கட்டில் கிடையாது, హాస్పిటల్ పాలవకుండా, ஹாஸ்பிடல்ல போய் నా இருக்க, బిడ్డలకు ఎవరికి కష్టం పెట్టకుండా, பிள்ளைகளுக்கு నేను தொந்தரவு చనిపోవాలని ప్రార్థన చేస్తానన్నది. நான் மறிக்க வேண்டும் என்று ஜெபிக்கிறேன். ముసలిదాన నీ ప్రార్థన దేవుడు వింటాడో నా ప్రార్థన దేవుడు వింటాడు చూద్దామని రోజు కామెడీ కొట్టేవాడిని. கிளவியே உன் ஜெபத்தை கேட்பாரா எங்க ஜெபத்தை கேட்பாரா என்று சொல்லி பேசுவேன். కానీ మా అమ్మ ఆమె నోటి ద్వారా దేవుని అడిగింది కదా. ஆனால் என்னுடைய தாய் வாய் திறந்து தேவனிடத்தில் கேட்டார்கள். ఆమె ప్రార్థనే దేవుడు విన్నాడు. దేవునికి அவர்கள் స్తోత్రం. ஜெபத்தை హల్లెలూయా. தேவன் கேட்டார். మంచి మరణము అని నేను చెప్తుంటే நல்ல மரணத்தை அவர்கள் கிடைக்க మా பெற்றார்கள். బావ చెప్పాడు, என்னுடைய பாவா சொன்னார், మంచి మరణం కాదు బావా, நல்ல மரணம் அல்ல பாவா, గొప్ప మరణం మా అమ్మకి அது ఇచ్చాడు. சிறந்த மரணம் என்று சொன்னார். ఆమె మాకు కీడు చేయలేదు, அவர்கள் எங்களுக்கு தீங்கு இழைக்க, మాకు బాధ పెట్టలేదు, எங்களை ஒருபோதும் கஷ்டப்பட வைக்கவில்லை. ఆమె సుత్తిలో அவங்க ఆదివారం కానుకేసేదానికి, அதாவது அவர்களுடைய அந்த பர்ஸ்ல ஞாயிற்றுக்கிழமை காணிக்கை போடுவதற்கு 2000 రూపాయలు పెట్టుకున్నాం. 2000 ரூபாய் வைத்திருக்கிறார்கள்.
ఆమెకి మనవులు 20 మంది, அவர்களுக்கு பேரன்மார்கள் 20 பேர். 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు. அதாவது பேரன் 10 பேர், பேத்தி 10 பேர். వాళ్ళకు పుట్టిన పిల్లలు 34 మంది. அவர்களுக்கு பிறந்த அந்த பேர பிள்ளைகள் 34 பேர். కూతురుకు పెళ్లి చేసింది, మనవరాలకు పెళ్లి చేసింది. அதாவது மகளுக்கு திருமணம் பண்ணார்கள், பேத்திக்கு திருமணம் பண்ணினார்கள். ముని మనవరాలు పుష్పవతి వద్దని 50,000 సీటు పాడుకొని పెట్టుకొని ఉందామె. பொண்ணு பேத்திக்கு திருமணம் செய்வதற்கு 50,000 ரூபாய். திருமணம் కాదు, ప్యూబర్టీ ఫంక్షన్. పుష్పవతి వద్దంటారు. அதாவது பெரிய பிள்ளையான அந்த மஞ்சள் நீராட்டு விழா, பெரிய பிள்ளையாகிற அந்த மஞ்சள் நீராட்டு విழా நடத்துவதற்கு 50,000. బిషప్ చాలా బాగా ట్రాన్స్లేట్ చేస్తాడు. నా దగ్గర మాత్రం భయపడిపోతున్నాడు, నాకేం అర్థం అవడం. మద్రాసులో చాలా బాగా చేస్తాడు, ఏమైందో తెలియలే. డౌన్ షుగర్ డౌన్ అయిందా నీకు? కూల్ డ్రింక్స్ కొంచెం ఇవ్వండి. సమయంలో ఆమె 50,000 రూపాయలు పెట్టుకుందా. அதாவது அவர்கள் 50,000 ரூபாய் வைத்திருக்கிறார்கள். ఏమీ లేకుండా వచ్చింది ఆమె, ஒன்றுமில்லாமல் வந்தார்கள். ఆమె చక్కటి సైన్ ఒకటి సంపాదించుకుంది, நல்ல ஒரு தங்க செயின் சம்பாதித்தார், గాజులు సంపాదించుకుంది, வளையல்கள் சம்பாதித்தார், రింగ్ సంపాదించుకుంది, மோதிரங்கள் சம்பாதித்தார்கள். ఎక్కడ అప్పే లేదు ఆమెకి, எங்கும் அவர்களுக்கு கடனே இல்லை. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది కాసుకోండి, ఎప్పుడు రోజు వస్తాడో అప్పుడు వస్తాడని. అప్పులోడు వచ్చి తీసుకోపోయినా అప్పు తీసుకున్న అబద్ధం చెప్తారు. அதாவது யாராவது அந்த கோல்டு கேட்க வருவாங்கன்னு சொல்லி கடன்காரன் எடுத்துட்டு போயிட்டான்னு சொல்லுவாங்க. కానీ ఏ అప్పు లేదు మాకు. ஆனால் என் தாய்க்கு எந்த கடனும் இல்லை. మీరు అనుకోవచ్చు, நீங்கள் நினைக்கலாம், ఇంత ఖర్చు పెట్టి எவ்வளவு பணம் செலவு செய்து ఈ మీటింగ్ ఇక్కడ పెడుతున్నాడే పాస్టర్ గారు. இந்த மீட்டிங் இந்த பாஸ்டர் இங்க வைக்கிறாரு. మా అమ్మ కోరుకున్నది, எங்க அம்மா விருப்பப்பட்டாங்க. నా కూతురు దగ్గర అడిగిందంట, என்னுடைய மகளிடத்துல கேட்டார்களா, ఏమ్మా మీ నాయనకే చేస్తావా ఫంక్షన్ ఇక్కడ? அம்மா உங்க அப்பாக்கு தான் இந்த ஹோட்டல்ல ஃபங்க்షన్ பண்ணுவியா, నాకు చేయవా అన్నది. எனக்கு செய்ய மாட்டியான்னு கேட்டாங்க. యాక్చువల్ అయిపోయినాక ఇంట్లో చెప్పింది ఆ మాట నా కూతురు. அதாவது இந்த மீட்டிங் முடிந்த உடனே அந்த வீட்டுல வந்து சொல்றாங்க அந்த வார்த்தை. అప్పుడే చెప్పుంటే మళ్ళీ ఆమెకు ఒక కేక్ కట్ చేసి ఉంటది. அப்பொழுதே சொல்லியிருந்தா அன்னைக்கே ஒரு கேக் எங்க அம்மா கட் பண்ணிட்டு 9th స్టాండర్డ్ కి నాకు ఫీజు కట్టింది వచ్చి. அதாவது 9வது படிக்கும் போது எனக்கு ஃபீஸ் வந்து கட்டினார். 10th స్టాండర్డ్ వచ్చి ఫీజు కట్టింది. 10ஆம் வகுப்பு படிக்கும் போது ஃபீஸ் கட்டினார்கள். +1 మైలాపూర్ క్యాస్ట్లో చదువుతుంటే ఫీజు కట్టింది. మైలాపూర్ல పள்ளிக்கூடத்துல படிக்கும்போது அங்க MCTM లో చదివినప్పుడు వచ్చి ఫీజు కట్టింది. MCTM లో படிக்கும்போது ஃபீஸ் கட்டி DB జైన్ లో కాలేజ్ చదివినప్పుడు వచ్చి నాకు ఫీజు కట్టింది. அதாவது காலேஜ் கல்லூரி படிக்கும் போதும் அவர்கள் మొట్టమొదటిగా ఇంగ్లాండ్ దేశానికి నేను బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఆమె రింగ్ పెట్టి నాకు టికెట్ తీసి ఇచ్చింది. அதாவது முதலாக இங்கிலாந்து தேசத்தில் பைபிள் காலேஜ் ட்ரைனிங்க்கு போகும்போது அவருடைய மோதிரத்தை வைத்து எனக்கு அவர்கள் கொடுத்தார்கள். నాకు ఏమీ లేని స్థితిలో, எனக்கு ஒன்றுமில்லாத డబ్బులే లేని పరిస్థితిలో, பணமே இல்லாத வேளையிலே ఆమె పెన్షన్ ఇచ్చి నా సేవను బలపరిచింది. அவர்கள் பென்ஷன் மூலமாக என்னுடைய ஊழியத்தை வளர்த்தார்கள். ప్రతి నెల దశంభాగం ఇచ్చి నన్ను బలపరిచింది. ஒரு மாதமும் தசம பாகத்தை கொடுத்து ஊழியத்தை நிறைவேற்றினார்கள். ఆ తల్లికి నేను చేసేది ఏమీ లేదు. அந்த தாய்க்கு நான் செய்வது ஒன்றுமில்லை. మీరు చూసారంటే 1938 అని ఉంటది. அதாவது 1938 என்பதை நீங்கள் பார்த்திருக்கிறீர்கள். అది టోటల్ క్యాల్కులేట్ చేస్తే அது மொத்தமாக கூட்டி பார்த்தால் 1 + 9 + 3 + 8 + 21 వస్తుంది. 21 என்ற கூட்டல் வருகிறது. నేను పుట్టింది కూడా 21. நான் பிறந்ததும் 21. 1974 టోటల్ చేసినా కూడా 21 వస్తుంది. 1974 టోటల్ பண்ணாலும் 21 வரும். 21 నాకు జన్మనిచ్చి 22వ తారీఖు ఆమె చనిపోయింది. 21 எனக்கு பிறப்பை கொடுத்து 22 அந்த నిన్న మా పెద్ద అబ్రాహ్మణ పుట్టినరోజు, ఆయనకి జన్మనిచ్చి ఆమె చనిపోయింది. நேத்து என்னுடைய அப்ராமன்னனுடைய కనుక அவர்களுக்கு మన జీవితంలో ఈ కలయిక దేవుడిచ్చాడు. அதனால் தேவன் இந்த வாழ்வை கொடுத்திருக்கிறார். కలిగినవన్నీ ఆయన వల్లే మనకు కలిగినది. உண்டானதெல்லாம் அவரால் நமக்கு உண்டாயிற்று. మనకని ఏం లేదు, நமக்கென்று ஒன்றுமில்லை. ఆయన ఒక్కడే మహింపడాలి. அவர் ஒருவரே மகிமைப்பட. మనం పాడే పాటల్లో, ప్రార్థనలో, ప్రతి విషయాల్లో కూడా நாம் பாடுகிற பாடல்களிலே ஒவ்வொரு விஷயங்களிலும் ఆయన ఒక్కడే మహింపడాలి. இயேசு கிறிஸ்து ஒருவரே హల్లెలూయా. హల్లెలూయా. ఏమీ లేకుండా మద్రాసుకు వచ్చి ஒன்றுமே இல்லாமல் சென்னைக்கு வந்தார்கள். ఈనాడు ஆனால் இன்றைக்கு దేవుడు మాకు అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. எங்களுக்கு நிறைவாய் கொடுத்திருக்கிறார். మీ అందరిని దేవుడు మాకు ఇచ్చాడు. உங்கள் అனைవரையும் தேவன் எங்களுக்கு ప్రపంచంలో చాలా మంది దేవుడు ఇచ్చాడు. உலகத்திலே अनेகரை எங்களுக்கு ప్రార్థన చేసే
అనేక దేవుని సేవకులు ఇచ్చాడు. ஜெபிக்கிற தேவ ஊழியர்களை எங்களுக்கு கொடுத்திருக்கிறார். అన్నం తినేదానికి ఏముండదు కొన్నిసార్లు, சாப்பிட சில நேரத்தில் ஒன்றுமில்லாமல் இருக்கும். కానీ ఈ రోజు అనేకులకు ఆహారం పెట్టే దేవుడు, కృపను దేవుడు ఇచ్చాడు. இன்றைக்கு அநேகருக்கு ஆகாரம் கொடுக்கிற நிலைமையில எங்களை தேவன் உயர்த்தி, దేవుడు ఏమన్నా చేయగలిగిన தேவன் எதையாகிலும் செய்ய வல்லவராய் இருக்கிறார். మరణము ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. மரணம் எப்பொழுது எப்படி வரும் என்பது தெரியாது. 40 నిమిషాలు నాతో మాట్లాడింది మా అమ్మ. 40 నిమిషங்கள் என் தாயினோடு பேசினார். మాట్లాడింది మా అక్క. అక్కவோடு கூட பேசினார். 10 నిమిషాల ముందు మా ప్రేమతో మాట్లాడింది మా అక్క. 10 నిమిషాలకు முன்பாக பிரேமா அவர்களோடு கூட பேசினார்கள். పడకెళ్ళింది, படுக்கைக்கு சென்றார்கள், అక్కడే మరణించింది. அங்கே அவர்கள் மரித்து விட்டார்கள். డెత్ ఇస్ ఎ మిస్టరీ. அதாவது மரணம் ஒரு ரகசியமாய் இருக்கிறது. ఎప్పుడు వస్తుందో తెలియదు, எப்பொழுது வரும் என்பது தெரியாது. అది వచ్చేదానికి మునుపే, அது வருவதற்கு முன்பாக యేసయ్య నమ్ముకోవాలి. இயேசு கிறிஸ்துவை நம்ப வேண்டும். మా అమ్మ ఉదయం లేచి ప్రార్థన చేయడం నేను చూశాను. காலையில எழுந்து ஜெபிப்பதை நான் பார்த்தேன். పడకెళ్ళేదానికి ముందు ప్రార్థన చేయడం చూశాను. முன்பாக அவர்கள் ஜெபிப்பதை, దేవుని వాక్యం వినడం చూశాను. தேவனுடைய வார்த்தை கேட்பதை பார்த்தேன். మా అందరి కొరకు ఆమె ప్రార్థన చేస్తారు. எங்கள் அனைவருக்காக அவர்கள் ஜெபிப்பார்கள். ప్రార్థన చేసే తల్లిని నేను కోల్పోయిన లోటు నాకు ఉంది. ஒரு தாயை நான் இழந்து போன ஒரு இழப்பு. ఆమె లేకుండా పోవచ్చు, కానీ அவர்கள் இல்லாமல் இருக்கலாம். ఆమె చేసిన ప్రార్థన, அவர்கள் ஜெபித்த ஜெபம் మమ్మల్ని బలపరుస్తుంది, எங்களை பலப்படுத்தினது. హల్లెలూయా, 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 హల్లెలూయా.